ఇంతకుముందు వీడియోలో మనం డేటా టైప్స్ వేరియబుల్స్ అండ్ లిటరల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రోగ్రామింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తూ రాద్దాం. అసలు మనం ఏ ప్రోగ్రామ్ రాస్తున్నాం, అసలు మన ప్రాబ్లం ఏంది? సో ప్రాబ్లం ఏంటిదా అంటే, నేను నా నేమ్ ఇస్తున్నా, దాని తర్వాత నా తెలుగులో వచ్చినటువంటి మార్క్స్ ఇస్తున్నా, దాని తర్వాత మ్యాథ్స్ మార్క్స్ ఇస్తున్నా. సో నేను ఈ మూడు డీటెయిల్స్ ఇస్తున్నా. నా పేరు ఇస్తున్నా, నా తెలుగులో వచ్చిన మార్క్స్ ఇస్తున్నా, మ్యాథమెటిక్స్ వచ్చిన మార్క్స్ ఇస్తున్నా. సో నాకేం కావాలి? నా నేమ్ కావాలి, అండ్ దాని తర్వాత నా మార్క్స్ కావాలి, దాని తర్వాత మ్యాథ్స్ లో వచ్చిన మార్క్స్, దీంతో పాటుగా టోటల్ మార్క్స్ కూడా డిస్ప్లే అవ్వాలి. టోటల్ మార్క్స్. సో నేనేమో నేము, తెలుగు మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్ ఇస్తే నాకు అవుట్పుట్లు ఏం రావాలి? నేము, తెలుగు మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్, టోటల్ మార్క్స్, ఇవి అందంగా నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలి. ఇది మనకున్నటువంటి ప్రాబ్లం. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం కి మనం సొల్యూషన్ కనుక్కోవాలి. ఆ సొల్యూషన్ త్రూ జావా ప్రోగ్రామ్ ద్వారా కనుక్కోవాలి. ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటిది. ఇప్పుడు దీన్ని చేయడానికి మనం సొల్యూషన్ కనుక్కోవాలంటే అసలు ఫస్ట్ మనం ప్రాబ్లం ఏమి ఇచ్చినో ఏందో క్లారిటీగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఫస్ట్ ప్రోగ్రామ్ రాయడానికి. సో ఈ ప్రాబ్లం ఎందుకు చదివితే మనకు రెండు విషయాలు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఏంటి అవి? ప్రాబ్లంలో మనకు నేమ్, తెలుగు మార్క్స్, దాని తర్వాత మ్యాథ్స్ మార్క్స్ ఇస్తారు. సో మనం ఏం చేయాలి? అవుట్పుట్ ఏం రావాలి? నేమ్ డిస్ప్లే కావాలి, తెలుగు మార్క్స్ డిస్ప్లే అవ్వాలి, అండ్ మ్యాథ్స్ మార్క్స్ డిస్ప్లే అవ్వాలి. దీంతో పాటు ఏం డిస్ప్లే అవ్వాలి? టోటల్ మార్క్స్ కూడా డిస్ప్లే అవ్వాలి. సో ఇది మనకు ప్రాబ్లం నుంచి వచ్చేటటువంటి డేటా. సో దీన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇన్పుట్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఫైనల్ గా రిజల్ట్ ఇది డిస్ప్లే అవ్వాలి స్క్రీన్ మీద, అంటే మనకి అవుట్పుట్ అన్నమాట. సో దీన్ని మనం అవుట్పుట్ గా తీసుకోవచ్చు. ఇన్పుట్ నుంచి మనకు అవుట్పుట్ రావాలి. ఇన్పుట్ నుంచి అవుట్పుట్ రావాలంటే మధ్యలో మనం ఏం కనుక్కోవాలి? టోటల్ మార్క్స్ కనుక్కోవాలి. మనం కనుక్కోవాల్సింది ఏంటి? టోటల్ మార్క్స్ కనుక్కోవాలి. ఈ టోటల్ మార్క్స్ మనం ఎట్లా కనుక్కుంటాం? టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు మార్క్స్ ప్లస్ మ్యాథ్స్ మార్క్స్. సో ఇది మనం కనుక్కోవాల్సినటువంటి విషయం. సో ఇందులో తెలుగు మార్క్స్ మనకు ఇన్పుట్ నుంచి వస్తున్నాయి, మ్యాథమెటిక్స్ మార్క్స్ ఇన్పుట్ నుంచి వస్తున్నాయి. ఇవి రెండు ఇన్పుట్ నుంచి వస్తున్నాయి, అంటే మనకు ప్రాబ్లంలో నుంచే వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లం నుంచి వచ్చినటువంటి కొంత డేటాని యూజ్ చేసి ఎడిషన్ ఆపరేషన్ చేసి మనం ఏం చేస్తున్నాం? టోటల్ మార్క్స్ కనుక్కుంటున్నాం. ఈ టోటల్ మార్క్స్ అనేది మళ్ళీ మనకి ఎక్కడ రావాలి? అవుట్పుట్ లో రావాలి. సో మొత్తం మీద ఇక్కడ మనకు 3 ఆపరేషన్స్ జరుగుతున్నాయి జనరల్ ఓవరాల్ గా చూస్తే. సో అవేమిటివి? ప్రాబ్లం స్టేట్మెంట్ నుంచి మనకు ఇన్పుట్ వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇదే ప్రాబ్లం స్టేట్మెంట్ నుంచి మనకు ఏమొస్తుంది? అవుట్పుట్ వస్తుంది. ఈ ఇన్పుట్ లో ఉన్నటువంటి డేటాని యూజ్ చేసి మనము సొల్యూషన్ కనుక్కుంటున్నాం. దీన్ని మనం సొల్యూషన్ అనుకుందాం. సొల్యూషన్ ప్రాసెస్ చేస్తున్నాం మనం ఇక్కడ. అదేంటిది? టోటల్ మార్క్స్ అనుకోవటం. సో వన్స్ సొల్యూషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? అవుట్పుట్ అనేది కనుక్కుంటున్నాం అనమాట. సో ఇది. సో ప్రాసెస్ ఏమవుతుంది? ఇన్పుట్ నుంచి మనకు ప్రాసెస్ ఏమవుతుంది? ఇన్పుట్ నుంచి సొల్యూషన్ ప్రాసెస్ వస్తున్నాం, సొల్యూషన్ ప్రాసెస్ నుంచి మనం అవుట్పుట్ వస్తున్నాం. అవుట్పుట్ లో వచ్చేటటువంటి డేటా మనకు కొంత డేటా ఏమో డైరెక్ట్ గా ఇన్పుట్ నుంచి తీసుకుంటున్నాం,
ఇంకొంత డేటానేమో మనము సొల్యూషన్ ప్రాసెస్ నుంచి తీసుకుంటున్నాం. అది ఏంటి సొల్యూషన్ ప్రాసెస్ నుంచి తీసుకునేది ఇక్కడ టోటల్ మార్క్స్. సో లైక్ దిస్ ఇక్కడ మనకు మొత్తం మీద 3 స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇన్పుట్, సొల్యూషన్ ప్రాసెస్, నెక్స్ట్ అవుట్పుట్. ఇది ఏ ప్రాబ్లం కైనా కామన్. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మనం ఫస్ట్ ప్రాబ్లం చదవాలి. ఆ ప్రాబ్లంలో వాడు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని చదువుకోవాలి. దాని తర్వాత అవుట్పుట్ ఏమడుగుతుందో చూసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి ఇన్పుట్ డేటా నుంచి అవుట్పుట్ డేటా, ఇన్పుట్ డేటా నుంచి అవుట్పుట్ డేటా రావడానికి మనం ఏం ప్రాసెస్ చేయాలో మనము మ్యాథమెటికల్ గా మనం మాన్యువల్ గా చేసుకోవాలి. సో ఇది జనరల్ గా మనం అనాలిసిస్ చేయాల్సినటువంటి ప్రాసెస్. ముందు ప్రోగ్రామ్ రాయడానికంటే ముందు జనరల్ గా మనం ఈ ప్రాసెస్ ని అనాలిసిస్ చేయాలి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాయడానికి ముందు మనం ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. ప్రాబ్లం పర్ఫెక్ట్ చదవాలి. దాని తర్వాత ప్రాబ్లం లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటియో మనం రాసుకోవాలి. దాని తర్వాత మనం ఫైనల్ గా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ లో మనం ఏమేమి ఇవ్వాలో రాసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి డేటా నుంచి అవుట్పుట్ గా మనం ఇవ్వడానికి మనం ఏం ప్రాసెస్ చేయాలో కూడా మనం రాసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మాన్యువల్ గా రాసుకున్న తర్వాత దీన్ని మనం జావా ప్రోగ్రామ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు అది జావా ప్రోగ్రామ్ లోకి మనం ఎట్లా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. ముందుగా మనం జావా ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ Notepad++ ఓపెన్ చేయాలి. దాని తర్వాత మనము ఎక్కడికి వెళ్ళాలి, లాంగ్వేజెస్ లో జేలో జావా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రాయబెట్టేటువంటి కోడ్ అంతా జావాకు సంబంధించిందని నోట్ప్యాడ్ ఐడెంటిఫై చేస్తుంది. సో దాని తర్వాత మనకు వీలైతే కామెంట్స్ రాసుకుంటాం. సో కామెంట్స్ ఏం చేస్తాం, ఈ ప్రోగ్రామ్ మనం దేనికోసం రాస్తున్నాం ఏదో కామెంట్స్ రాసుకుంటాం. సో అది మన ఇష్టం. సో జనరల్ అయితే ప్రాక్టీస్ లో రాసుకోవడం మంచిది. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక క్లాస్ నేమ్ తయారు చేయాలి. సో క్లాస్ నేమ్ ఏమి ఇవ్వాలి, మనం ఏ ప్రోగ్రామ్ అయితే రాస్తున్నామో దానికి సంబంధించినటువంటి నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ దేనికి సంబంధించి రాస్తున్నాం, మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో నేను సింపుల్ గా మై మార్క్స్ అని రాస్తున్నాను. మై మార్క్స్. సో క్లాస్ నేమ్ జనరల్ మనం క్యాపిటల్ లెటర్ తోటి రాస్తున్నాం. ఇందులో 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి వర్డ్ కూడా ఒక క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ ఇస్తున్నాం. మై అనేది ఒక వర్డ్ కాబట్టి ఎం స్టార్టింగ్ ఆటోమేటిక్ గా క్యాపిటల్ లెటర్ ఇస్తాం. మార్క్స్ అనేది ఇంకొక వర్డ్ ఇంగ్లీష్ లో సపరేట్ వర్డ్, బట్ ఇక్కడ మనం సపరేట్ రాయకూడదు కాబట్టి సపరేట్ వర్డ్ అర్థం కావడం కోసం మార్క్స్ కూడా ఇక్కడ ఎం, మార్క్స్ నుండి ఎంకి క్యాపిటల్ లెటర్ ఇచ్చేసినాం. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, ఓపెన్ బ్రేస్ దాని రిలేటెడ్ గా క్లోజ్ బ్రేస్ ఇవ్వాలి. సో ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇచ్చేసినాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ రాయాలి. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. సో దీని లోపల ఏం రాస్తాం, స్ట్రింగ్ ఆర్గ్స్, STRING స్ట్రింగ్ స్పేస్ ఇచ్చి ఆర్గ్స్, స్ట్రింగ్ ఆర్గ్స్ రాసేసి పారాంథసిస్ క్లోజ్ చేయండి. అండ్ ఈ మెయిన్ మెథడ్ కి సంబంధించి మళ్ళీ మనం బ్లాక్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇది మెయిన్ మెథడ్ కి సంబంధించినటువంటి బ్లాక్. ఇది అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము, ప్రాబ్లం నుంచి మనకి ఏం కావాలి, మనం నేమ్ ఇవ్వాలి, తెలుగు మార్క్స్ ఇవ్వాలి, మ్యాథమెటిక్స్ మార్క్స్ ఇవ్వాలి. దాని తర్వాత అవుట్పుట్ లో టోటల్ మార్క్స్ రావాలి. సో మొత్తం మీద మనకి ఏంది, నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇవ్వాలి అంటే నేమ్ మనము కంప్యూటర్ లో స్టోర్ చేయాలంటే దాన్ని మనం ఏమని చేయాలి, వేరియబుల్ గా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో అది మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం. తెలుగు మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ మనం డిక్లేర్ చేసినాం. సో అట్లనే ఇక్కడ మనకు నేమ్ కూడా ఇస్తుంది కాబట్టి మనం నేమ్ కూడా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డిక్లేర్ చేయడానికి ముందు ఏం రాయాలి, మనం అది ఏ డేటా టైప్ రాయాలి, దాని తర్వాత వేరియబుల్ నేమ్ రాయాలి, దాని తర్వాత ఆ వాల్యూ ఏదైతే దానికి అసైన్మెంట్ రాయాలి. సో సేమ్ ఇప్పుడు అదే ప్రాసెస్ చేద్దాం. మనం ఫస్ట్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేమ్ ఏంటిది, స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి స్ట్రింగ్ స్పేస్ స్టూడెంట్ నేమ్, నేను నేమ్ అనే వేరియబుల్ తో తీసుకుంటున్నా అండ్ అందులో నా పేరు ఇస్తున్నా, నేమ్ రాజు, దాని తర్వాత సెమీకోలన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమి ఇస్తున్నా, నేను ఇంట్ అనేటటువంటి వేరియబుల్స్ తీసుకుంటున్నా. అవేంటి, ఇంటూ తెలుగు మార్క్స్ మనం సింపుల్ గా TM అనుకుంటున్నాం అండ్ కామా మ్యాథమెటిక్స్ మార్క్స్ ని MM అనుకుంటున్నాం కామా సేమ్ ఇంటీజర్ ఇంకొకటి ఏంటి, టోటల్ వస్తుంది మనకు. టోటల్ ఇవి 3, ఈ మూడింటి నేను ఏం చేసిన, డిక్లేర్ చేసిన. అండ్ ఇక్కడ స్ట్రింగ్ నేను ఏం చేసిన, నేమ్ అనేటటువంటి వేరియబుల్ డిక్లేర్ చేసి వాల్యూ కూడా నేను ఇచ్చేసిన.
ఇట్లా డిక్లరేషన్ వాల్యూ అసైన్మెంట్ ఇవి రెండు ఒకే ప్లేస్ లో జరిగితే దాన్ని ఏమంటారు అంటే మనం ఇనిషియలైజేషన్ అంటాం. సో ఇది ఇనిషియలైజేషన్, ఇక్కడ ఇందులో వేరియబుల్ డిక్లరేషన్ చేసిన దాని తర్వాత మనం తెలుగు మార్క్స్ ఇవ్వాలి కదా. తెలుగు మార్క్స్ నేను ఎంత ఇస్తున్నా, తెలుగు మార్క్స్ 75 ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ నాకు ఇది మ్యాథమెటిక్స్ మార్క్స్ మనం తీసుకున్నాం 80 తీసుకుంటున్నాం. సో ఇది అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేయాలి, టోటల్ అనుకోవాలి. టోటల్ సో ఇప్పుడు టోటల్ పోవడానికి ముందు ఇప్పుడు ఇంతవరకు మనం రాసినవి కూడా ఇన్పుట్ నుంచి వచ్చేసినాయి. అంటే ప్రాబ్లం చదివితే మనకు వాడు ఏమేమి ఇస్తుందో అవన్నీ మనం తీసుకున్నాం. ఇప్పుడు మేము తీసుకున్నాం, తెలుగు మార్క్స్ తీసుకున్నాం, మ్యాథమెటిక్స్ మార్క్స్ తీసుకున్నాం. ఇవి ఇన్పుట్ నుంచి వచ్చేసినాయి. అంటే ప్రాబ్లమ్స్ చదివితే మనకు వాళ్ళు ఏమేమి ఇస్తారో ఆ డీటెయిల్స్ మనం తెలిసినాయి. దీని తర్వాత నెక్స్ట్ ఏం కావాలి, మనకు టోటల్ మార్క్స్ అనుకోవడం రావాలి. ఇప్పుడు మనం సొల్యూషన్ ప్రాసెస్ లో ఏమి టోటల్ మార్క్స్ అనుకోవాలి. ఆ టోటల్ మార్క్స్ ఎట్లా అనుకుంటాం, తెలుగు మార్క్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ మార్క్స్ ఇవి రెండు యాడ్ చేస్తున్నాం, టోటల్ మార్క్స్ వస్తాయి. ఇది మనకు మామూలుగా తెలుసు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, టోటల్ మార్క్స్ ని మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, టోటల్ అనేటటువంటి వేరియబుల్ డిక్లరేషన్ కాబట్టి టోటల్ ఈక్వల్ టు తెలుగు మార్క్స్ టిఎం ప్లస్ ఎంఎం ఈ స్టేట్మెంట్ కాబట్టి సెమీకోలన్ తోటి ఎండ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఏమైంది, టోటల్ మార్క్స్ వచ్చేసినాయి. సో అయిపోయింది ఇక ప్రాసెస్, సొల్యూషన్ ప్రాసెస్ కూడా కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనకు అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ లో మనం ఏమేం చేయాలి, నేమ్ డిస్ప్లే కావాలి, తెలుగు మార్క్స్ డిస్ప్లే కావాలి, మ్యాథమెటిక్స్ మార్క్స్ డిస్ప్లే కావాలి, అండ్ టోటల్ మార్క్స్ కూడా డిస్ప్లే కావాలి. ఇప్పుడు ఇక 4 డిస్ప్లే కావాలి. డిస్ప్లే కావడానికి మనం ఏం ఉపయోగిస్తాము, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏమవుతాం కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో దీని లోపల మనం ఏం రాస్తున్నాం, ఎట్లా ప్రింట్ అవ్వాలో చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నా, మై నేమ్ ఈస్, ఇది మనం ఎట్లయినా రాసుకోవచ్చు, మన క్రియేటివిటీ మన ఇంట్రెస్ట్ బట్టి ఇట్లా ఎట్లయినా రాసుకోవచ్చు. మై నేమ్ ఈస్ ఇంతవరకు యాజ్ ఇట్ ఈస్ రాజు. రాజు అనేది ఎక్కడుంది, నేమ్ లో ఉంది. సో నేను ఇక్కడ రాజు అని రాసే బదులు వేరియబుల్ నేమ్ రాసిస్తున్నా. మై నేమ్ ఈజ్ డబుల్ కోట్స్ యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత కన్కాటినేషన్ ఆపరేటర్ పెట్టాను నేను ఇక్కడ ప్లస్ అనేది. దాని తర్వాత నేమ్ అని రాసిన. నేమ్ అంటే ఏంటిది, అది ఒక స్ట్రింగ్ వేరియబుల్. దాంట్లో రాజు ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా రాజు అనేది మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇది అయిపోయింది. దాని తర్వాత మై నేమ్ ఈజ్ రాజు. అండ్ నెక్స్ట్ నేను ఇంకేం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా, మై మార్క్స్ ఆర్ అని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో నేను దీన్ని కాపీ పేస్ట్ కొడుతున్నా టైప్ చేయకుండా, కంట్రోల్-C అండ్ నెక్స్ట్ పేస్ట్ కి కంట్రోల్-V కొడతాము. సో ఇక్కడ మై మార్క్స్ ఆర్ అని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. మై మార్క్స్ ఆర్ కోలన్ డబుల్ కోట్స్ లో పెట్టాలి. సో మై మార్క్స్ ఆర్ అని వచ్చేస్తుంది నెక్స్ట్ లైన్. దాని తర్వాత నేను తెలుగు మార్క్స్ డిస్ప్లే చేయాలి కదా. సో మళ్ళీ ఇందాక కాపీ చేసిందని పేస్ట్ చేస్తున్నా. తెలుగు మార్క్స్ కదా మనం డిస్ప్లే చేయాల్సింది. సో ఇక్కడ తెలుగు రావాలి. తెలుగు వచ్చిన తర్వాత 2 టాబ్ స్పేస్ ఇచ్చేస్తున్నా. సో దాని తర్వాత ఏం డిస్ప్లే అవ్వాలి, నాకు తెలుగు మార్క్స్ డిస్ప్లే అవ్వాలి. తెలుగు మార్క్స్ ఇంతవరకు నాకు యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అవ్వాలి. డబుల్ కొటేషన్ పెట్టినా, డబుల్ స్పేస్ రావాలి, డబుల్ టాబ్ స్పేస్ రావాలి, బ్యాక్ రాసి. దాని తర్వాత నాకు తెలుగు మార్క్స్ డిస్ప్లే అవ్వాలి. తెలుగు మార్క్స్ ఎక్కడ ఉన్నాయి, టీఎం లో ఉన్నాయి. కాబట్టి నేను కన్కాటినేషన్ ఆపరేటర్ ప్లస్ సింబల్ పెట్టేసి టీఎం అని రాసేస్తాను ఇక్కడ, టీఎం. ఓకే, సేమ్ ఇట్లనే మ్యాథమెటిక్స్ మార్క్స్ కూడా మనం చేస్తాం. దీన్ని ఇక్కడ నేను కాపీ చేసిన, సేమ్ మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ తెలుగు ప్లేస్ లో నేను ఏం చేస్తున్నా, మ్యాథ్స్ అని రాస్తున్నా, మ్యాథ్స్. సో మ్యాథ్స్ మార్క్స్ ఎంఎం కాబట్టి టీఎం తీసేసి ఎంఎం రాసేసిన. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని తర్వాత నాకు ఏం కావాలి, టోటల్ రావాలి. కంట్రోల్ సేమ్ టోటల్ కి మనం టోటల్ అని రాస్తున్నాం. టోటల్ ఇది యాజ్ చేసి డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత వేరియబుల్ టోటల్ మార్క్స్ ఎందులో ఉన్నాయి, టోటల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను టోటల్ అని టైప్ చేసాను. సో ఇప్పుడు ఏమైతుంది, మనకు ఇన్పుట్ నుంచి ఇచ్చినటువంటి మన ప్రాబ్లం లో ఇచ్చినటువంటి డేటా ఏమేదైతుందో అవి తీసుకున్నాం. 3 నేము, తెలుగు మార్క్స్ అండ్ మ్యాథ్స్ మార్క్స్ తీసుకున్నాం. దాని తర్వాత ఈ తెలుగు మార్క్స్ టోటల్ మార్క్స్ మ్యాథ్స్ మార్క్స్ నుంచి మనం టోటల్ మార్క్స్ అనుకుంటున్నాం. టోటల్ మార్క్స్ అనుకున్నాం అంటే సొల్యూషన్ ప్రాసెస్ అయిపోయింది. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ కావాల్సినటువంటి ఆల్ డేటా మనకు వచ్చేసింది. అవుట్పుట్ లో మనకి ఏం కావాలి, నేమ్ కావాలి, తెలుగు మార్క్స్ కావాలి, మ్యాథ్స్ మార్క్స్ కావాలి. 3 ఆల్రెడీ ఇన్పుట్ నుంచి వచ్చేసినాయి. టోటల్ మార్క్స్ అనుకున్నాం. సో 4 వచ్చేసినాయి. వాటికి 4 మనం
అవుట్పుట్ లో చూపించేస్తాం. సో ఇది ప్రోగ్రామ్ రాయటం అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి, సేవ్ చేయాలి. సో సేవ్ చేయడం కోసం సేవ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఏంది, మనకు ఇప్పుడు ఆల్రెడీ ఇది జావా ప్రోగ్రామ్స్ లో ఉంది కదా. సో ఇక్కడ మనకు సేవ్ యాజ్ టైప్ ఆటోమేటిక్ గా డాట్ జావా అని వచ్చేసింది చూడండి. ఎందుకంటే మనం ఇందాక లాంగ్వేజ్ జావా అని సెలెక్ట్ చేసినాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే ఫైల్ నేమ్ కి ఇవ్వాలి. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటిది, మై మార్క్స్. సో నేను ఇక్కడ మై మార్క్స్ అని ఇస్తున్నా. మై మార్క్స్ డాట్ జావా. సేవ్ అయిపోయింది. సో మై మార్క్స్ డాట్ జావా ఎక్కడ సేవ్ అయింది, డి డ్రైవ్ లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో మై మార్క్స్ డాట్ జావా సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం కంపైల్ చేయాల్సి ఉంటుంది. కంపైల్ మనం చేయడానికి మనకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు కదా. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఫస్ట్ నేను డి డ్రైవ్ లో పోవాలి కాబట్టి D:, ఎంటర్. దాని తర్వాత చేంజ్ డైరెక్టరీ సిడి, ఎందులోకి, జావా ప్రోగ్రామ్స్ లోకి, జావా ప్రోగ్రామ్స్. ఓకే, సో ఇప్పుడు నేను జావా ప్రోగ్రామ్స్ అనే దాంట్లోకి వచ్చేసిన తర్వాత కంపైల్ చేయాలి. జావా సి, ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటిది, మై మార్క్స్ డాట్ జావా. మై మార్క్స్ డాట్ జావా. ఎంటర్ కొట్టేసేయండి. సో ఎంటర్ కొట్టే కంపైల్ అయిపోయింది. నో ఎర్రర్స్ ఏం రాలేదు, ఆటోమేటిక్ కంపైల్ అయిపోయింది. కంపైల్ అయిపోయింది, రన్ చేయాలి. రన్ చేయడానికి మనం ఏం వాడతాం, కమాండ్ జావా. జావా అనేది వర్చువల్ మిషన్. సో జావా అండ్ నెక్స్ట్ క్లాస్ నేమ్ ఇవ్వాలి, మై మార్క్స్. సో మై మార్క్స్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే ఇంకా అవుట్పుట్ లో మనం ఏదైతే రాసిమో అది వచ్చే చూడండి, మై నేమ్ ఈస్ రాజు. అదే మై నేమ్ తర్వాత ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ ఇస్తే మనకు అక్కడ కూడా స్పేస్ వచ్చేస్తుంది. సో అది నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ మై మార్క్స్ ఆర్ కి మై మార్క్స్ ఆర్ తెలుగు /t అదే ఇదేంది, ఓహో నేను /t ఇవ్వలే, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసిన. ఓకే, సో /t ఇదే టైపింగ్ మిస్టేక్స్ చేస్తుంటాం. బై ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనకు పోతూ ఉంటాయి. సో /t. సో మళ్ళీ మనం కంపైల్ చేయాలి. ఇవన్నీ చేంజ్ చేసినాం కాబట్టి /t అయిపోయింది కదా. సో ఇక్కడ మళ్ళీ మనం కంపైల్ అయిపోయింది. దాని తర్వాత రన్నింగ్, సేవ్ చేయలేదు. సో సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత కంపైల్ చేయాలి. సో ఇప్పుడు మనము ఒక్కొక్క మిస్టేక్ కి చేస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది, దాని ఎఫెక్ట్ అనేది ఏదో మీకు ఇప్పుడు ఇక్కడ అర్థమైపోతూ ఉంటుంది. సో నేను ప్లేస్ నేమ్ రాసిన, ఫార్వర్డ్ స్లాష్ రాసిన. సో దాని ఎఫెక్ట్ ఇక్కడ కనపడింది. చేంజ్ చేసిన తర్వాత ఏం చేసిన, సేవ్ చేయలేదు. సేవ్ చేయకుండా నేను కంపైల్ చేస్తే ఏమైంది, పాతది ఏదైతే ఉందో అదే కంపైల్ అయింది. మళ్ళీ రన్ చేస్తే అదే వచ్చింది. ఇప్పుడు ఏం చేసిన, నేను సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా, ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేస్తున్నా. సో మళ్ళీ కంపైల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తున్నా. సో అవుట్పుట్ వచ్చేస్తుంది. మై నేమ్ ఈజ్ రాజు, మై మార్క్స్ ఆర్ తెలుగు 75, మ్యాథ్స్ 80, టోటల్ 155. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ వచ్చేసింది. సో దీన్ని బట్టి మనం ఇట్లా ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే ఈ మిస్టేక్స్ ఏదైతే చేస్తున్నామో అవన్నీ మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ టైం రాసేటప్పుడు మనం అవి చేయకోకుండా ఉండొచ్చు. అందుకనే ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా అవన్నీ ఇక్కడ చూపించడం జరిగింది. /t కి మనం జనరల్ చేసే మిస్టేక్స్ అనమాట. /t ప్లేస్ లో ఫార్వర్డ్ స్లాష్ రాస్తుంటాం. నెక్స్ట్ అవి మాడిఫై చేస్తాం కానీ సేవ్ చేయకుండా మళ్ళీ కంపైల్ చేసి రన్ చేస్తుంటాం. సో చేంజెస్ ఎఫెక్ట్ ఉండదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, సేవ్ చేసి కంపైల్ చేయాలి. సో అందుకని కంపల్సరీగా మనం మాడిఫికేషన్స్ ఏదైనా చేస్తే కంపల్సరీ సేవ్ చేసిన తర్వాతనే కంపైల్ చేసి రన్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఒక ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసేటప్పుడు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది ఓవరాల్ గా ఒక లుక్ వేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, జావా ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైల్ చేసిన తర్వాత మనకు డాట్ క్లాస్ ఫైల్ తయారవుతుంది. డాట్ క్లాస్ ఫైల్ తయారైపోయిన తర్వాత మనం రన్ చేస్తాం. రన్ చేసేటప్పుడు అసలు ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తాం. సో మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది,
కంట్రోలర్ ఫస్ట్ మెయిన్కి వెళ్తుంది. సో మెయిన్కి వెళ్ళిన తర్వాత మెయిన్ మెథడ్ లోపలికి వచ్చేస్తుంది. మెయిన్ మెథడ్ లోపలికి వచ్చేసిన తర్వాత మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, స్ట్రింగ్ నేమ్ అసైన్డ్ బై ఇనిషియలైజ్డ్ బై రాజు. అంటే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఒక అంటే ఏమవుతుంది, ర్యామ్ లో నేమ్ అనేటటువంటి ఒక వేరియబుల్ తయారవుతుంది. అంటే మెమోరీ లొకేషన్ స్టోర్ చేసుకుంటుంది. దానికి అది ఏమని ఇచ్చుకుంటుంది, రాజు అని ఇచ్చుకుంటుంది. మెమోరీ లొకేషన్ ఆక్యుపై చేసి, సో ఎంత మెమోరీ ఆక్యుపై చేస్తుంది, 1 2 3 4. ఇక్కడ మనకు రాజు స్టోర్ అవ్వడానికి ఎంత మెమొరీ కావాలో అంత మెమొరీ మనకు ఆక్యుపై చేసుకుంటుంది. దాని తర్వాత సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్ ఈస్ కమింగ్ టు ది నెక్స్ట్ స్టేట్మెంట్. ఇందులో ఏంటిది, ఇంటూ టీఎం కామా ఎంఎం కామా టోటల్. అంటే ఏం చేస్తుంది ఇక్కడ, టీఎం అనేటటువంటి ఒక లొకేషన్ రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది ర్యామ్ లో. దాని తర్వాత ఎంఎం రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. దాని తర్వాత టోటల్ రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇంకా వీటికి వాల్యూస్ ఏమి అసైన్ చేయలేదు. అంటే ఆ మెమరీ లొకేషన్స్ లో వాల్యూస్ ఏమి ఉండదు. జస్ట్ టీఎం అంటే ఇక్కడ ఏంది, ఇంటీజర్ కాబట్టి 4 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది, ఎంఎం కి 4 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది, టోటల్ కి 4 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. ఇది సెకండ్ స్టేజ్. దాని తర్వాత టీఎం అసైన్డ్ బై 75 అన్నాం. అంటే మెమరీలో టీఎం లొకేషన్ లో 75 స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎంఎం ఇది అసైన్ బై 80 అంటే మ్యాథమెటిక్స్ మార్క్స్ అనే ఆ లొకేషన్ కి 80 అసైన్ అవుతుంది. సో అండ్ దాని తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది, టోటల్ ఈజ్ అసైన్ బై టీఎం ప్లస్ ఎంఎం. సో ఇక్కడ టీఎం ఎంఎం ఎడిషన్ అవుతుంది అంటే 75 ప్లస్ 80 ఎడిషన్ అవుతుంది, మనకు 155 వస్తుంది. ఆ 155 దేనికి అసైన్ అవుతుంది, టోటల్ కి అసైన్ అవుతుంది. సో టోటల్ ఈజ్ 155. దాని తర్వాత మనకు మళ్ళీ ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది, అది ప్రింట్ లైన్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ మై నేమ్ ఈస్ కన్కాటినేషన్ ఆపరేటర్ నేమ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ మనకు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం అవుట్పుట్ స్క్రీన్ అనుకుందాం, అంటే కమాండ్ ప్రాంప్ట్ అనుకుందాం. ఇది అవుట్పుట్ స్క్రీన్. అండ్ ఇంతసేపు ఇదంతా మనం ఇది ర్యామ్ అనుకోండి, అంటే ప్రైమరీ మెమరీ అనుకోండి. ఇది ర్యామ్, ఇదేమో అవుట్పుట్ అనుకోండి. సో అంటే అది కన్సోల్. మనం కన్సోల్ అంటే ఇప్పుడు ఇదనమాట. సో ఇది మనకు అవుట్పుట్ స్క్రీన్ అనమాట. సో ఇది మనం అవుట్పుట్ స్క్రీన్ ఇది అనుకో. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎట్లా డిస్ప్లే అవుతుంది, ఫస్ట్ మై నేమ్ ఈజ్, సో యాజ్ ఇట్ ఈస్ మనకు ఇది డిస్ప్లే అవుతుంది. మై నేమ్ ఈజ్, దాని తర్వాత ఏంది, మనకి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ వస్తుంది, ప్లస్ నేమ్. నేమ్ అన్నమాట, నేమ్ లో ఏముంది, రాజు ఉంది కాబట్టి మనకు రాజు డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా కర్సర్ నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. దాని తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ మనం ప్రోగ్రామ్ లో నెక్స్ట్ లైన్ వెళ్తాం. ఇక్కడ నెక్స్ట్ లైన్ కి వెళ్ళేది ఏంటంటే అవుట్పుట్ లో నెక్స్ట్ లైన్ అనమాట. నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది, ఎల్ఎన్ ఉన్నది కాబట్టి అవుట్పుట్ లో మనకు నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది. మనం ప్రోగ్రామ్ లో నెక్స్ట్ లైన్ వెళ్తాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ మై మార్క్స్ ఆర్ అనేది మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఇప్పుడు కర్సర్ ఇక్కడ నెక్స్ట్ లైన్ ఇక్కడ కర్సర్ ఉంది కాబట్టి, సో కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది మై మార్క్స్ ఆర్ కోలన్. సో దాని తర్వాత ఇది ప్రింట్ ఎల్ఎన్ కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్ గా లాస్ట్ వరకు ప్రింట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ లో అది మళ్ళీ నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది అవుట్పుట్ లో. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్ లో మళ్ళీ నెక్స్ట్ లైన్ వెళ్తాం, తెలుగు /t /t ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుంది తెలుగు. సో 2 ట్యాబ్ స్పేసెస్ వస్తుంది. దాని తర్వాత మనకు టీఎం అంటే ఏంది, టీఎం మార్క్స్ 70. టీఎం లో ఏముంది, 75 ఉంది కాబట్టి మనకు 75 డిస్ప్లే అవుతుంది. అండ్ ప్రింట్ లైన్ కాబట్టి ఇంతవరకు ప్రింట్ అయిపోయింది, మళ్ళీ అది నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది కర్సర్. అండ్ ఇక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ లో మనకు నెక్స్ట్ లైన్ ఏంటిది, మ్యాథ్స్ 2 డబుల్ ట్యాబ్ స్పేసెస్ తర్వాత ఎంఎం. సో మ్యాథ్స్ 2 డబుల్ ట్యాబ్ స్పేసెస్ 80. సో దీని తర్వాత మళ్ళీ కర్సర్ నెక్స్ట్ లైన్ కి వస్తుంది. సో ఇప్పుడు ఈ లైన్ కి వస్తాం మళ్ళీ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ లో, టోటల్ 155. సో ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది.
సో మనం రాసినటువంటి ప్రోగ్రామ్ లో లైన్ బై లైన్ 1 by 1 ఎగ్జిక్యూషన్ అవుతూ దాని ప్రకారం ర్యామ్ లో చేంజెస్ జరుగుతాయి. అట్లే మనం ప్రింట్ మెథడ్ రాసినప్పుడు దానికి అనుగుణంగా అవుట్పుట్ లో మనకంటే కమాండ్ ప్రాంప్ట్ లో మనకు కన్సోల్ చూడండి, అక్కడ అవుట్పుట్ లో అవుట్పుట్స్ అనేది ఇట్లా కనపడతాయి. ఇంటర్నల్ గా మనకు ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటటువంటి ప్రాసెస్. సో ఇంతవరకు ఓకే, క్లియర్ కదా. ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వచ్చి అరే నా మార్కులు కూడా టోటల్ కనుక్కోవాలి, నాది కూడా చెక్ చేయాలి అన్నాడు అనుకోండి. సో అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, వానికి సంబంధించినటువంటి అంటే మీ ఫ్రెండ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ నేమ్, మీ ఫ్రెండ్ నేమ్ రాము అనుకోండి, రాము. సో ఇది అండ్ నెక్స్ట్ మార్క్స్ తెలుగులో 60 అనుకుందాం, మ్యాథమెటిక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 60, మ్యాథమెటిక్స్ లో 70 అనుకుందాం. ఇవి చేంజ్ చేసేసినాం, అంటే మీ ఫ్రెండ్ నేమ్ ఇచ్చేసినాం, తెలుగులో మార్క్స్ ఇచ్చేసినాం, మ్యాథమెటిక్స్ లో మార్క్స్ ఇచ్చేసినాం. దాని తర్వాత మనం ఏం చేయాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మనం యాజ్ యూజువల్ గా ఏం చేయాలి, ఇప్పుడు సోర్స్ కోడ్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ కంపైల్ చేసుకోవాలి. కంపైల్ చేసిన తర్వాత రన్ చేయాలి. రన్ చేస్తే మీ ఫ్రెండ్ కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి చూడండి. మై నేమ్ ఈజ్ రాము, మై మార్క్స్ ఆర్ తెలుగు 60, మ్యాథ్స్ 70, టోటల్ 130. ఇట్లా మనం ఎవరిది కావాలంటే వాళ్ళకి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక డ్రాబ్యాక్ ఉంది, ఏంటంటే ఎవరిది కావాలంటే వాళ్ళ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నేమ్ లో వాళ్ళ నేమ్ ఇచ్చేసి తెలుగు మార్క్స్, మ్యాథమెటిక్స్ మార్క్స్ చేంజ్ చేస్తున్నాం. ఎక్కడ చేంజ్ చేస్తున్నాం, సోర్స్ ప్రోగ్రామ్ లో చేంజ్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. ఒకసారి మనం సోర్స్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం కంపైల్ చేస్తాం. కంపైల్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది జనరల్ గా, సో మనం డి డ్రైవ్ లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో కదా మనం చేస్తుంది. సో మనం రాసిన ప్రోగ్రామ్ ఏంది, మై మార్క్స్ డాట్ జావా. సో ఇది కంపైల్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, మై మార్క్స్ డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. ఈ క్లాస్ ఫైల్ ని మనం ప్రతిసారి రన్ చేస్తూ ఉంటాం. అయితే మనం మై మార్క్స్ డాట్ జావాలో ప్రతిసారి చేంజెస్ చేయడం, దాని తర్వాత కంపైల్ చేయడం, మై మార్క్స్ డాట్ క్లాస్ ఫైల్ తయారవ్వటం, ఈ మై మార్క్స్ డాట్ క్లాస్ ఫైల్ ని మనం జావా కమాండ్ తోటి ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రతిసారి ఒకసారి సోర్స్ ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసిన తర్వాత మై మార్క్స్ డాట్ క్లాస్ ఫైల్స్ రన్ చేస్తే సరిపోయే విధంగానే ఉండాలి. అంటే ప్రతిసారి మనం సోర్స్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళటం, చేంజెస్ చేయటం, కంపైల్ చేయటం ఇట్లా చేయకూడదు. ఒకసారి మనం ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసేసినాం అంటే వచ్చేటటువంటి క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేసే విధంగా మనం ప్రోగ్రామ్ రాసుకోవాలి. అంతే తప్ప ప్రతిసారి సోర్స్ ప్రోగ్రామ్ రాయటం చేంజ్ చేయడం, ప్రతిసారి సోర్స్ ప్రోగ్రామ్ రాయటం చేంజ్ చేయడం ఇట్లా ఉండకూడదు. మరి అప్పుడు ఎట్లా చేయాలి అంటే రన్నింగ్ లోనే మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్స్ అంటే మన ఫ్రెండ్స్ డీటెయిల్స్, మన నేమ్ ఇవ్వాలి, మార్క్స్ ఇవ్వాలి. ప్రోగ్రామ్ రన్నింగ్ లోనే ఇచ్చేయాలి. ప్రోగ్రామ్ రన్నింగ్ లోనే ఈ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మనం డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. సో ఇప్పుడు కీబోర్డ్ నుంచి ప్రోగ్రామ్ రన్ అవుతుండగానే మనము డీటెయిల్స్ ఇచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ ని చేంజ్ చేద్దాం. అంటే రన్నింగ్ లోనే కీబోర్డ్ నుంచి ప్రోగ్రామ్ కి వాల్యూస్ ఇచ్చేటటువంటి అంటే ఇన్పుట్ ఇచ్చేటటువంటి విధంగా మనం ఈ ప్రోగ్రామ్ చేంజ్ చేయాలి. మరి అట్లా రన్నింగ్ లోనే ప్రోగ్రామ్ కి కీబోర్డ్ నుంచి వాల్యూ ఇవ్వాలి అని అంటే మనం ఏదో ఒక కొత్త స్టేట్మెంట్ యాడ్ చేయాల్సిందే కదా. అవుట్పుట్ రావాలంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ వాడుతున్నాం, ప్రింట్ కానీ ప్రింట్ లైన్ అని, ఏది కన్సోల్ లో మనకు అవుట్పుట్ రావడం. అట్లనే మరి కీబోర్డ్ నుంచి ఈ ప్రోగ్రామ్ కి వాల్యూస్ రావాలంటే మనం ఏదో ఒక స్టేట్మెంట్ వాడాలి కదా. సో జావాలో ఏ స్టేట్మెంట్ వాడతాము ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో జనరల్ గా మనం జావాలో కీబోర్డ్ నుంచి మనం ప్రోగ్రామ్ కి ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి అని అంటే మనం ఒక క్లాస్ వాడతాం. ఆ క్లాస్ పేరు ఏంటిదయా అంటే స్కానర్. మనం స్కానర్ అనేటటువంటి క్లాస్ యూజ్ చేయడం జరుగుతుంది. స్కానర్ అనేటటువంటి క్లాస్ ఆల్రెడీ జావా తయారు చేసే ఉంచింది జావాలో. అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రింగ్ అనే క్లాస్ వాడుతున్నాం అనుకున్నాం కదా, ఇక్కడ స్ట్రింగ్ ఆల్రెడీ జావా తయారు చేసింది. దాని తర్వాత ఈ సిస్టమ్ అనే క్లాస్ అని చెప్పిన, ఇది కూడా ఆల్రెడీ జావా తయారు చేసి మనం వాడుకుంటున్నాం. అట్లనే స్కానర్ అనేటటువంటి క్లాసు ఆల్రెడీ జావా తయారు చేసి ఉంచింది. సో ఈ స్కానర్ క్లాస్ ను వాడాలన్నమాట. ఈ స్కానర్ క్లాస్ లో ఏంటిది అంటే మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి, బట్ మనం ప్రస్తుతానికి మాత్రం ఒక 3 మెథడ్స్ గురించి తెలుసుకుందాం. అందులో
ఫస్ట్ మెథడ్ ఏంటిదా అంటే నెక్స్ట్. ఈ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామా అంటే స్ట్రింగ్ వేరియబుల్స్ ని మనం స్ట్రింగ్ వాల్యూస్ ని మనం కీబోర్డ్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ దేనికోసం వాడతాం, స్ట్రింగ్ టైప్ ఆఫ్ లిటరల్స్ ని మనం నెక్స్ట్ మెథడ్ ద్వారా కీబోర్డ్ నుంచి తీసుకుంటాం. అంటే నెక్స్ట్ మెథడ్ ద్వారా మనం కీబోర్డ్ నుంచి ఏది ఇచ్చినా కానీ స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి తీసుకుంటుంది, ఒకవేళ మనం నెక్స్ట్ మెథడ్ ఉపయోగించి తీసుకుంటే. నెక్స్ట్ ఏంటిదా అంటే ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇంట్. ఇక్కడ ఎన్ స్మాల్, ఇక్కడ ఐ అనేది క్యాపిటల్ లెటర్. ఎందుకంటే ఇక్కడ టూ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. టూ డిఫరెంట్ వర్డ్స్ ని మనం చూపించడం కోసం ఐని మనం క్యాపిటల్ లెటర్ గా వాడుకోవాలి. సో నెక్స్ట్ ఇంట్. ఇది ఇంటీజర్ వేరియబుల్స్ ని మనం కీబోర్డ్ నుంచి తీసుకోవడానికి యూజ్ చేస్తాం. థర్డ్ వన్ ఏంటంటే నెక్స్ట్ డబుల్. సో ఇదేంటికి డబుల్ డేటా టైప్, అంటే ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ డబుల్ డేటా టైప్ వాల్యూస్ ని కనుక మనం కీబోర్డ్ నుంచి తీసుకోవాలంటే నెక్స్ట్ డబుల్ అనేటటువంటి మెథడ్ వాడతాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో మనం ఏమేమి తీసుకోవాలి, కీబోర్డ్ నుంచి నేమ్ తీసుకోవాలి. సో కాబట్టి ఈ నెక్స్ట్ మెథడ్ మనం స్ట్రింగ్ కదా నేమ్ అంటే, సో కాబట్టి నెక్స్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటిది టిఎం, ఎంఎం, అవి ఇంటీజర్స్ కాబట్టి నెక్స్ట్ ఇంట్. ఇవి రెండు వాడుతూ మనం ప్రోగ్రామ్ ని చేంజ్ చేద్దాం. అయితే ఎప్పుడైనా మనం ఒక క్లాస్ ని యూజ్ చేయాలంటే జనరల్ గా డైరెక్ట్ గా యూజ్ చేయడానికి రాదు. సో దానికోసం ఏం చేయాలంటే క్లాస్ యొక్క ఒక ఆబ్జెక్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు మనం అసలు క్లాస్ అంటే ఏంటిది, ఇప్పుడు నేను ఇంకోటి కొత్త కాన్సెప్ట్ కూడా చెప్పబోతున్నాను. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కొత్త వర్డ్ వాడి ఆబ్జెక్ట్, క్లాస్, ఆబ్జెక్ట్. అసలు క్లాస్ అంటే ఏంటిది ఇంతవరకు మనం డిస్కస్ చేయలేదు. అండ్ ఇప్పుడు నేను కొత్త వర్డ్ ఇంకొకటి వాడుతున్న ఆబ్జెక్ట్ ఇదంటే కూడా ఇంతవరకు నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా ఈ రెండింటి గురించి నేనేం చెప్పట్లేదు, వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మీరు అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఒక క్లాస్ వాడుతున్నాం అంటే డైరెక్ట్ క్లాస్ వాడైతే కాదు కొన్ని సందర్భాల్లో. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించి ఆబ్జెక్ట్ అనేది మనం తయారు చేయాలి. ఆ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే ఆ క్లాస్ సంబంధించినటువంటి మెథడ్స్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఎట్లా ఏంటిది అనేది ఫ్యూచర్ లో నేర్చుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది గుర్తు పెట్టుకొని ప్రయత్నం చేయండి. సో మనం ఒక ఆబ్జెక్ట్ తయారు చేయాలంటే ఒక క్లాస్ కు సంబంధించి సింటాక్స్ ఏంటిదా అంటే మనం క్లాస్ నేమ్, తర్వాత మనం తయారు చేయాలనుకుంటున్నట్టు మనం ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత న్యూ అని రాయాలి, దీన్ని మనం న్యూ ఆపరేటర్ అంటాం. ఓకే, దాని తర్వాత కన్స్ట్రక్టర్ రాస్తాం. మనం కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు, క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అది రాసి పారాంథసిస్ పెట్టి సెమికోలన్ పెడతాం. ఇది ఒక ఆబ్జెక్ట్ తయారవ్వడానికి జావా లాంగ్వేజ్ ఉన్నటువంటి రూల్, అంటే నథింగ్ బట్ సింటాక్స్ అనమాట. సో ఇప్పుడు దీని ప్రకారం మనం స్కానర్ క్లాస్ రాయాలి కదా. సో క్లాస్ నేమ్ అంటే స్కానర్, ఆబ్జెక్ట్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. మామూలుగా మనం వేరియబుల్స్ నేమ్స్ ఎట్లయితే ఇస్తున్నామో అట్లే ఆబ్జెక్ట్ కూడా నేమ్. సో ఆల్మోస్ట్ అదే రూల్స్ అప్లై అవుతాయి. నేను ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఎస్సీ అంటున్నా, అంటే స్కానర్ క్లాస్ ని షార్ట్ కట్ లో ఎస్సీ అని రాస్తున్నా. అండ్ దాని తర్వాత న్యూ ఆపరేటర్, క్లాస్ నేమ్ ఏంది స్కానర్ కదా, స్కానర్ అండ్ పారాంథసిస్ రాయాలి. సో ఇక్కడ నేను పారాంథసిస్ రాసి సెమికోలన్ రాస్తున్నాను. ఈ స్కానర్ క్లాస్ ఏం చేస్తుంది, మనకు రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్కానర్ క్లాస్ దేనికి ఉపయోగపడుతుంది, రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే మనం రీడింగ్ అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి చేయొచ్చు. బట్ మనం రీడింగ్ ఇప్పుడు ఎక్కడ నుంచి చేయాలి, కీబోర్డ్ నుంచి చేయాలి. కీబోర్డ్ నుంచి రీడ్ చేయడం కోసం మనం ఇక్కడ ఇంకొకటి వాడతాం. అది ఏంటంటే system.in. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే ఇక్కడ ఏం రాయాలంటే system.in అని రాయాలి. system.in సెమికోలన్. ఈ system.in అనేది ఈ పారాంథసిస్ లో రాస్తున్నాం. మనం ఈ పారాంథసిస్ లో system.in అని రాస్తున్నాం. దీన్ని కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ అంటాం, దీన్ని కన్స్ట్రక్టర్ అంటాం, దీన్ని కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఈ కన్స్ట్రక్టర్ ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వినండి, ఇది అప్లై చేయండి. మనం డీటెయిల్ గా నేర్చుకునేదాకా బట్టి కొట్టినట్లయినా బట్టి కొట్టుకున్నట్లయినా నేర్చుకొని అప్లై చేస్తూ ఉండండి. system.in అంటారు. system.in అనేది ఏంటంటే మనము ఈ స్కానర్ క్లాస్ ద్వారా
ఇన్పుట్ ని రీడ్ వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాం, అది ఎక్కడి నుంచి అంటే కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నాం. ఈ కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నాం అని చెప్పడానికి మనం ఈ సిస్టమ్ డాట్ ఇన్ అనే దాన్ని వాడుతున్నాం. ఇక్కడ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ అని వాడుతున్నాం మనం ప్రోగ్రామ్ లో. సిస్టమ్ డాట్ అవుట్ అంటే ఇది ఏం చేస్తుంది, ఇది ప్రింట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఎక్కడ ప్రింట్ చేస్తుంది, సిస్టమ్ డాట్ అవుట్ అంటున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది మనకు కన్సోల్. కన్సోల్ అంటే ఏంటంటే అవుట్పుట్ డివైస్. ఇది కన్సోల్ అంటే ఇది, దీని రిప్రజెంట్ మనకు ఈ విండోని రిప్రజెంట్ చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ అంటే మానిటర్, నథింగ్ బట్ మానిటర్. సిస్టమ్ డాట్ అవుట్ అంటే నథింగ్ బట్ మానిటర్. మానిటర్ లో మనకు కన్సోల్ అంటే ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్ రిప్రజెంట్ చేస్తుంది సిస్టమ్ డాట్ అవుట్ అనేది. అట్లనే అంటే సిస్టమ్ డాట్ అవుట్ అంటే ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ లో ప్రింట్ చేయమని చెప్తుంది అనమాట. అవుట్పుట్ మానిటర్ మీద ప్రింట్ చేయమని చెప్తుంది సిస్టమ్ డాట్ అవుట్ అనేది. అట్లనే ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏం చెప్తుందా అంటే నువ్వు రీడింగ్ అనేది కీబోర్డ్ నుంచి తీసుకోమని చెప్తుంది. కీబోర్డ్ నుంచి రీడ్ చేయమని చెప్తుంది అనమాట సిస్టమ్ డాట్ ఇన్ అనేది. ఇది కూడా జావాలో డిఫాల్ట్ గా తయారు చేసినటువంటి ఫీల్డ్. సో ఇది మనం యూజ్ చేసుకోవాలి ఉన్నట్టుగా. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ఎట్లయితే ఉన్నట్టు యూజ్ చేసుకుంటామో స్క్రీన్ మీద మనకు అవుట్పుట్ కనపడటం కోసం సిస్టమ్ డాట్ అవుట్ అనేది. అట్లా ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అనేది కూడా మనకు నువ్వు రీడ్ చేసేటటువంటి వాల్యూస్ కీబోర్డ్ నుంచి తీసుకోవాలి అని మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది దీని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక స్ట్రింగ్ వాల్యూస్ ని మనం రీడ్ చేయాలంటేనేమో నెక్స్ట్ మెథడ్ వాడాలి. ఎస్సీ డాట్ నెక్స్ట్ మెథడ్ వాడాలి. ఇప్పుడు మనం స్ట్రింగ్ వాల్యూస్ కనుక రీడ్ చేయాలనుకుంటాం, ఇంటి వాల్యూస్ కనుక రీడ్ చేయాలంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఎప్పుడైనా ఒక క్లాస్ కు సంబంధించినటువంటి మెథడ్స్ మనం యూజ్ చేయాలి అని అంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ డాట్ వాడాలి. క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ నేమ్ రాయాలన్నమాట. డైరెక్ట్ మనం నెక్స్ట్ అంటే లేదా డైరెక్ట్ నెక్స్ట్ ఇంట్ అంటే పని చేయి. ఎట్లా యూజ్ చేయాలి, ఆ క్లాస్ కు సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ నేమ్ రాసి డాట్ పెట్టి మెథడ్ నేమ్ రాయాలి. ఆబ్జెక్ట్ డాట్ పెట్టి మెథడ్ నేమ్ రాయాలి. సో ఇట్లా మనం వాల్యూస్ ని రీడ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇవి రీడ్ అయినాయి. రీడ్ అయినటువంటి వాల్యూ మనకు దేనికి అసైన్ అవ్వాలి, ఇది మనం ఇక్కడ దేనికోసం రాస్తున్నాం, స్ట్రింగ్ అంటే నేమ్ తీసుకోవడం కోసం. అంటే అది వచ్చినటువంటి వాల్యూ దేనికి అసైన్ అవ్వాలి, నేమ్ కి అసైన్ అవ్వాలి. కాబట్టి నేమ్ అసైన్డ్ బై ఎస్సీ డాట్ నెక్స్ట్. దాని తర్వాత మార్క్స్ కదా మనకు కావాల్సింది, ఫస్ట్ తెలుగు మార్క్స్ అనుకుంటే టిఎం అసైన్డ్ బై ఎస్సీ డాట్ నెక్స్ట్. దాని తర్వాత ఎంఎం అసైన్డ్ బై ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఎస్సీ డాట్ నెక్స్ట్ అన్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, నేను తీసేస్తున్నా. సో ఇప్పుడు ఎస్సీ డాట్ నెక్స్ట్ అనే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనం కీబోర్డ్ నుంచి వాల్యూ ఇస్తాం, అంటే ఏదో ఒక నేమ్ ఇస్తాం. అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ వాల్యూ వచ్చి నేమ్ అనేటటువంటి వేరియబుల్ కి అసైన్ అవుతుంది. నేమ్ అనే వేరియబుల్ కి అసైన్ అవ్వడం అంటే ఏంటంటే మెమొరీలో మనం రాసినటువంటి, మనం ఇక్కడ కీబోర్డ్ ద్వారా ఏదైతే నేమ్ ఇస్తున్నామో అది మెమొరీలో నేమ్ కి అసైన్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత ఆ స్టేట్మెంట్ అయిపోతుంది, మళ్ళీ లైన్ బై లైన్ మనం ఇక్కడ రాసిన ఆర్డర్ ప్రకారం స్టేట్మెంట్స్ ఒకదానమాట ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు అదే క్రమంలో మనకు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వటం మీన్స్ కీబోర్డ్ నుంచి వాల్యూ తీసుకుంటాం. మనం ఇచ్చినటువంటి వాల్యూ ఇంటీజర్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటీజర్ ఇవ్వాలి. మనం ఇక్కడ ఇంటర్ ఇస్తున్నాం కాబట్టి ఇంటీజర్ ఇవ్వాలి. ఆ ఇంటీజర్ వాల్యూ టీఎం కి అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు మెమొరీలో టీఎం అనే లొకేషన్ లో మనం ఎంత వాల్యూ ఇస్తే అంత వాల్యూ ఇక్కడ అసైన్ అవుతుంది. అట్లే ఎంఎం కూడా అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే కీబోర్డ్ నుంచి ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మాత్రమే వాల్యూస్ ఇవ్వచ్చు. ప్రతిసారి దానికి కంపైల్ చేయడం, చేంజెస్ చేయడం, కంపైల్ చేయడం, రన్ చేయడం ఏం అవసరం లేదు. ఒకేసారి ఒకసారి ప్రోగ్రామ్ రాసి మనము ప్రతిసారి రన్ చేసేటప్పుడు మనం మనకి ఇష్టమైనటువంటి వాల్యూస్ ఇవ్వచ్చు. అది ఆటోమేటిక్ గా మనకు అవుట్పుట్ ని మనకు కావాల్సినట్టుగా ఇస్తుంది. సో ఇప్పుడు ఏమైనా ఇంకొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇంకొంచెం మీకు క్లారిఫై అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం దీనికి అనుకూలంగా ఎట్లా చేయాలి ఏంటిది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఎస్సీ ఇవన్నీ వాడుకోవాలంటే దీనికోసం నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ మనం ఇంకా వాల్యూ ఇవ్వద్దు, ఎందుకు మనం ఇన్పుట్ కీబోర్డ్ ద్వారా ఇవ్వాలి కదా. సో కాబట్టి వీటికి నేను కామెంట్ చేసేస్తున్నా. ఓకే, జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, దీన్ని డిక్లేర్ చేసిన. దాని తర్వాత అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, నేమ్ స్టోర్ చేసుకోవడం కోసం, స్టూడెంట్ యొక్క నేమ్ స్టోర్ చేసుకోవడం, నేమ్ అనేటటువంటి
స్ట్రింగ్ వేరియబుల్ ని డిక్లేర్ చేసిన అంటే మెమొరీలో కొంత మెమొరీ ర్యామ్ లో కొంత మెమొరీ ఆక్యుపై చేసుకొని పెట్టుకుంటుంది నేమ్, అది అంతవరకు అయిపోతుంది. దాని తర్వాత టీఎం మనకు తెలుగు మార్క్స్ కోసం అండ్ మ్యాథమెటిక్స్ మార్క్స్ కోసం ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల వచ్చేటటువంటి టోటల్ కోసం ఇవి 3 మనకు ఉపయోగిస్తామని మనకు ముందే అర్థమవుతుంది. అవి ఇంటీజర్ టైప్ కాబట్టి ముందే మనం డిక్లేర్ చేసుకొని పెట్టుకుంటాం ఇది. సో దీని తర్వాత మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, స్కానర్ క్లాస్ వాడాలి. సో అందుకని స్కానర్ క్లాస్ వాడాలంటే సేమ్ ఇక్కడ ఈ సింటాక్స్ యూజ్ చేస్తున్నాను నేను. స్కానర్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ రాయాలి ఎస్సి, దాని తర్వాత న్యూ ఆపరేటర్ కన్స్ట్రక్టర్ రాయాలి స్కానర్, దాని తర్వాత పారాంథసిస్ సెమీకోలన్. ఈ పారాంథసిస్ లో ఏం రాయాలి, సిస్టమ్ డాట్ ఇన్ అని రాయాలి. సిస్టమ్ డాట్ ఇన్ అంటే నువ్వు కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నావు అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అనమాట. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, వాల్యూస్ ఇచ్చేయాలి. సో వాల్యూస్ ఇవ్వడం కోసం నేనేం వాడుతున్నా, ఫస్ట్ మనం నేమ్ కి అసైన్ చేస్తున్నాం కదా, నేమ్ కి ఏం అసైన్ చేస్తున్నాం, కీబోర్డ్ నుంచి మనం వాల్యూ ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలి. అది ఎట్లా, ఎస్సి డాట్ నెక్స్ట్ మెథడ్ ఇదైతే. దాని తర్వాత మనం ఏమి ఇవ్వాలి, టీఎం కి వాల్యూ ఇవ్వాలి. టీఎం ఈజ్ అసైన్డ్ బై ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు ఈ కామెంట్స్ కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మ్యాథమెటిక్స్ మార్క్స్ ఇవ్వాలి కీబోర్డ్ నుంచి. సో మ్యాథమెటిక్స్ మార్క్స్ ఇవ్వాలి కాబట్టి MM is assigned by SC dot next int. ఇది సో సేమ్ ఇందాకటిదే జరిగినట్లే జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేసినాం, నేమ్ కి డైరెక్ట్ ఇక్కడ ఇన్స్లైజ్ చేసేసినాం, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, కీబోర్డ్ నుంచి వాల్యూ ఇస్తున్నాం. దాని తర్వాత టీఎం కి ఇంతకుముందు డైరెక్ట్ మనం ప్రోగ్రామ్ లోనే వాల్యూ అసైన్ చేసినాము టీఎం కి, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం త్రూ కీబోర్డ్ ద్వారా ఇస్తున్నాం. సో ఇప్పుడు టీఎం కి వాల్యూ, నేమ్ కి వాల్యూ అసైన్ అవుతుంది, కీబోర్డ్ ద్వారా మనం ఇస్తాం. టీఎం కి వాల్యూ అసైన్ అయింది, ఎంఎం కి వాల్యూ అసైన్ అయింది. దాని తర్వాత యాజ్ యూజువల్ టోటల్ అనుకున్నాం, టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎం ప్లస్ ఎంఎం. దాని తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ మనకు కావాల్సినట్లుగా మనం ప్రింట్అవుట్ రాస్తాం. ఇక్కడ ప్రింట్అవుట్ మనకి ఎట్లా కావాలంటే అట్లా రాసుకోవచ్చు, అది మన క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఇష్టం. మనకి ఎట్లా కావాలంటే అట్లా డిస్ప్లే చేసుకోవచ్చు ఉన్నటువంటి వాల్యూస్ ని, నేమ్ ని, టీఎం ని, ఎంఎం ని టోటల్లీ. సో ఇట్లనే రాయాలని రూల్ ఏం లేదు, మీకు అవుట్పుట్ ఎట్లా రావాలంటే అట్లా దానికి అనుగుణంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేంజెస్ చేసిన తర్వాత ఏం చేయాలి, నేను సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, అది ఏం జరుగుతుందో. కంపైల్ చేసేసిన, కంపైల్ చేయగానే ఇక్కడ ఏంటి, ఎర్రర్స్ వచ్చేసినాయి. ఎన్ని ఎర్రర్స్, 2 ఎర్రర్స్ ఇచ్చేసింది. 2 ఎర్రర్స్ అసలు ఎందుకు ఇచ్చిందో ఏమో చూద్దాం. మార్క్స్ డాట్ జావాలో అంటే ఇది మై మార్క్స్ డాట్ జావా అంటే ఈ ఫైల్లో 7 అంటే 7 లైన్ లో ఎర్రర్ కెనాట్ ఫైండ్ సింబల్ స్కానర్ ఎస్సి. సో దీన్ని మనం కొంచెం పెద్దగా చూద్దాము. సో ఇప్పుడు ఏం చేస్తుంది, కెనాట్ ఫైండ్ సింబల్. ఏం సింబల్ అట, స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్. ఈ స్కానర్ అనేటటువంటి దాన్ని అది ఐడెంటిఫై చేయలేదట. సింబల్, క్లాస్, స్కానర్, లొకేషన్, ఇది ఎక్కడ ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ ఏం ఇస్తుంది, అదే 7th లైన్ లో ఇక్కడ స్కానర్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అంటే సిస్టమ్ డాట్ ఇన్ ని మాత్రం ఎర్రర్ చూపించలేదు, అంటే సిస్టమ్ డాట్ ఇన్ ని ఐడెంటిఫై చేసింది. బట్ ఈ స్కానర్ అనేటటువంటి ఈ క్లాస్ ని మాత్రం అది ఐడెంటిఫై చేయలేదు. క్లాస్ అనే చెప్తుంది చూడండి, స్కానర్ అనేది క్లాస్ అని. ఎందుకంటే క్లాస్ అని దానికి ఎట్లా అర్థమైంది, అసలు అదేదో తెలియనప్పుడు క్లాస్ అని దానికి ఎట్లా అర్థమైంది అంటే ఈ సింటాక్స్ ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు న్యూ అండ్ కన్స్ట్రక్టర్ ఇచ్చిన మనం, అంటే ఇది ఆటోమేటిక్ గా దానికి ఇది క్లాస్ అయి ఉంటుందని దానికి అర్థమైపోయింది. అండ్ ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ మాత్రం అర్థం చేసుకుంది, అంటే దానికి కంపైలర్ కి తెలిసిపోయింది సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏంటిదో. బట్ స్కానర్ అనేది ఏంటిదో మాత్రం దానికి తెలియదట. సిస్టమ్ డాట్ ఇన్ జావా డెవలప్ చేసినటువంటిది, స్కానర్ కూడా జావా డెవలప్ చేసింది. దీన్ని మాత్రం అర్థం చేసుకుంది. అట్లనే సిస్టమ్ డాట్ అవుట్ ని అది అర్థం చేసుకుంది. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ ని కూడా అది ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంది. బట్ ఈ స్కానర్ అనేటటువంటి క్లాస్ ఇందాక మీకు ఏం చెప్పినా అది కూడా జావానే తయారు చేసింది, బై డిఫాల్ట్ గా జావాలోనే ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పిన. బట్ ఇక్కడ ఏంది, ఆల్రెడీ జావాలోనే ఉంటుంది కానీ మరి ఇది ఎందుకు ఇక్కడ రాలేదు, అది కెనాట్ ఫైండ్ అని ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు ఫైండ్ చేసిందా అంటే ఇక్కడ
డిఫరెంట్ క్లాసెస్ ని డిఫరెంట్ ప్యాకేజెస్ లో పెట్టడం జరిగింది. ప్యాకేజెస్ ఈజ్ నథింగ్ బట్ ఫోల్డర్స్. మనం ఫోల్డర్స్ తయారు చేస్తున్నాం కదా, సో మనం కూడా మన ప్రోగ్రామ్స్, నేను ప్రోగ్రామ్స్ ఏం పెట్టినా ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో పెట్టాను. అండ్ నాకు సంబంధించినటువంటి డిఫరెంట్ ఫైల్స్ ని డిఫరెంట్ ఫోల్డర్స్ తయారు చేసుకుని డిఫరెంట్ ఏరియాస్ లో పెట్టుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా PHP కి సంబంధించిన డీటెయిల్స్ అని ఒక ఫోల్డర్ లో పెట్టుకున్నా, సాఫ్ట్వేర్స్ ఒక ఫోల్డర్ లో పెట్టుకున్నా, ఇట్లా డిఫరెంట్ ఫైల్స్ మనం డిఫరెంట్ ఫోల్డర్స్ లో పెట్టుకుంటాం. ఈ ఫోల్డర్ నే మనం జావా లాంగ్వేజ్ ఏమంటాం అంటే ప్యాకేజ్ అంటాం. వెరీ సింపుల్. ప్రస్తుతానికి ఇంతవరకు అర్థం చేసుకోండి. డీటెయిల్స్ గా మనం ఫ్యూచర్ లో నేర్చుకుందాం. సో అయితే ఏమవుతున్నాయంటే ఈ స్ట్రింగ్ system.out, system.in ఇట్లా ఇవన్నీ జనరల్ గా ఒక ప్యాకేజ్ లో ఉంటాయి. ఆ ప్యాకేజ్ నేమ్ ఏంటంటే java.lang లాంగ్వేజ్. java.lang అనేటటువంటి ఒక ప్యాకేజ్ ఉంటుంది, అంటే ఒక ఫోల్డర్ అన్నమాట. ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ లో మనకి ఈ system.in, తర్వాత స్ట్రింగ్, ఈ system.out అంటే లాంగ్వేజ్ కి సంబంధించి, అంటే జావా లాంగ్వేజ్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి బేసిక్ ఫండమెంటల్ సంబంధించిన అన్ని కూడా java.lang అనేటటువంటి ప్యాకేజ్ లో ఉంటాయి. ఈ ప్యాకేజ్ అనేది బై డిఫాల్ట్ గా కంపైలర్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటారు. మనం నువ్వు తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గా కంపైల్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఈ java.lang ని కంపైలర్ ఆటోమేటిక్ గా దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. బట్ స్కానర్ క్లాస్ అనేది ఈ java.lang అనేటటువంటి ప్యాకేజ్ లో లేదు. అంటే ఆ ఫోల్డర్ లో ఈ స్కానర్ క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ లేవు. ఈ స్కానర్ క్లాస్ ఎక్కడ ఉందా అంటే మనకు స్కానర్ క్లాస్ ఉన్నటువంటి ప్యాకేజ్ ఏంటంటే java.util. ఈ java.util అనేటటువంటి ప్యాకేజ్ లో ఉంది. ఏది స్కానర్ క్లాస్ సంబంధించినటువంటి డెఫినేషన్. అంటే స్కానర్ క్లాస్ అంటే ఏంటిది, దాంట్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి, ఇవి ఎట్లా పనిచేస్తాయి, ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడున్నాయి java.util అనేటటువంటి ప్యాకేజ్ ఉన్నాయి. అంటే ఆ ఫోల్డర్ లో, అంటే జావా అనేది ఒక ఫోల్డర్, దాని లోపల మళ్ళీ util అనేటటువంటి ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో స్కానర్ క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ java.lang లో లేదు. java.lang లో ఉంటే కంపైలర్ ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది. దానికి ఈ జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చింది. బట్ ఈ java.util అనేది ఆటోమేటిక్ గా కంపైలర్ అర్థం చేసుకోలేము util ని, అంటే ఈ స్కానర్ క్లాస్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ స్కానర్ క్లాస్ java.util లో ఉంటది, నువ్వు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకో అని కంపైలర్ కి చెప్పాలి. మనం స్కానర్ క్లాస్ అనేది java.util అనేటటువంటి ప్యాకేజ్ లో ఉంటది, నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని చెక్ చేసుకో. ఈ స్కానర్ క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని నీకు తెలుస్తాయి. స్కానర్ క్లాస్ అంటే ఏంటిది, దాంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, అవి ఎట్లా వర్క్ అవ్వాలి, ఏంటిది అంతా కూడా అక్కడ తెలుస్తుంది. కాబట్టి నువ్వు java.util కి వెళ్ళాలి అని చెప్పాలి. అంటే మనం రాసిన ఈ ప్రోగ్రామ్ లోకి java.util అనేటటువంటి ప్యాకేజ్ మనం ఇంక్లూడ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే కంపైలర్ స్కానర్ క్లాస్ అనేటటువంటి క్లాస్ రాగానే అది ఫస్ట్ బై డిఫాల్ట్ గా మనకి ఏమొస్తుంది, java.lang అనే ప్యాకేజ్ బై డిఫాల్ట్ గా కంపైలర్ ఇంక్లూడ్ చేసుకుంటుంది అని చెప్పాను కదా. సో ఫస్ట్ అందరూ వెతుక్కుంటారు java.lang ఏమైనా ఉందా అని, లాంగ్ స్కానర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయని వెతుక్కుంటారు. అక్కడ దొరకదు. ఈ స్ట్రింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ దొరుకుతాయి, system.in కి సంబంధించిన డీటెయిల్స్ దొరుకుతాయి, ఈ ఇంట్ కి సంబంధించిన డీటెయిల్స్ దొరుకుతాయి, system.out ఈ ప్రింట్ లైన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ దొరుకుతాయి. బట్ ఈ స్కానర్ కి వచ్చినప్పుడు ఈ స్కానర్ కి సంబంధించిన డీటెయిల్ java.lang లో ఉండవు. అప్పుడు అది ఏం చేస్తుంది, మనము ఈ java.util ని ఇంక్లూడ్ చేయమని మనం ఇందులో కనుక ఒక స్టేట్మెంట్ రాస్తే అప్పుడు అది ఏం చేస్తున్నాయంటే ఓహో ఇందులో లేదు, మనకు వేరే ఏమైనా ప్యాకేజ్ ఉన్నాయని వెతుక్కుంటుంది. వెతుక్కున్నప్పుడు అది మనం ఏం చేస్తాం, ఈ java.util ని చెక్ చేయమని ఇక్కడ రాస్తాం, ప్రోగ్రామ్ లో రాయాలి. మనం రాసినప్పుడు అది ఏం చేస్తున్నాయంటే ఈ java.util ప్యాకేజ్ కి వెళ్తుంది. java.util ప్యాకేజ్కి వెళ్ళి అక్కడ ఈ స్కానర్ క్లాస్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తుంది. అక్కడ దొరుకుతుంది. అక్కడ దొరకగానే ఓకే దానికి అర్థమైపోతుంది, ఓహో స్కానర్ అనేది ఒక క్లాసు, ఆ క్లాస్ లో ఇక నెక్స్ట్ ఇంటూ ఇలాంటి మెథడ్స్ ఉన్నాయి, అవి ఎట్లా చేయాలి ఏంటనేది అక్కడ కోడింగ్ ఉంటుంది. దాని ప్రకారం అది అర్థం చేసుకొని కంపైలర్ దాని ప్రకారం మనకు ఎగ్జిక్యూషన్ చేసి ఇస్తుంది అనమాట. సో అంటే ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని బై డిఫాల్ట్ గా కంపైలర్ తీసుకుంటుంది, కొన్ని బై డిఫాల్ట్ గా తీసుకోనటువంటి వాటిని మనం బయట నుంచే తీసుకోమని చెప్పాలి. సో అది ఎట్లా చెప్తామా అంటే మనం దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు మనం ఫస్ట్ మనం జావా స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసిన చూడండి, అక్కడికి వెళ్ళాలి. సో అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి దాని గురించి మనం చూద్దాం.
సో మనం స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మనం జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ డిస్కస్ చేసినాం. అందులో ఫస్ట్ డాక్యుమెంటేషన్ అంటే కామెంట్స్ రాస్తాం. నేను ఇక్కడ ఏం కామెంట్స్ రాయలేదు, రాస్తే మంచిది. అంటే ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటిది, మనం ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నాం ఏంటని, బట్ నాట్ కంపల్సరీ బట్ రికమెండెడ్ అనుకున్నాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు రాసుకుంటే మంచిది. ఇక్కడ నేను ప్రస్తుతానికి అయితే రాయలేదు. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ప్యాకేజ్ స్టేట్మెంట్ ఆప్షనల్ అని ఉంది. సో ఇప్పుడు దీని గురించి కూడా మనం ఏం డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంది చూడండి, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడు మనం యూజ్ చేయబోతున్నాం. స్కానర్ అనేటటువంటి క్లాసు ఎక్కడుంది, java.util అనే ప్యాకేజ్ లో ఉన్నది. ఆ ప్యాకేజ్ ఏం చేయాలి, మనం మన ప్రోగ్రామ్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం, అంటే దిగుమతి చేసుకుంటాం అనమాట. అంటే ఈ స్కానర్ క్లాస్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఏ ప్యాకేజీలు ఉన్నాయి, ఏ ఫోల్డర్ లో ఉన్నాయో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇస్తే కంపైలర్ ఏం చేస్తుంది, ఆ ఫోల్డర్ కి వెళ్ళి ఆ ప్యాకేజ్ కి వెళ్ళి చెక్ చేసుకొని దానికి అనుగుణంగా అది రన్ చేయడం మొదలు పెడతారు. సో ఇక్కడ మనం స్కానర్ కి సంబంధించినటువంటి వర్క్ అవ్వాలి అని అంటే మనం ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం దీన్ని మన ప్రోగ్రామ్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి, స్కానర్ క్లాస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇది ఇప్పుడు మనం రాస్తాం. ఇది కూడా ఆప్షనల్. ఇంతవరకు మనకు అవసరం పడలేదు, ఇప్పుడు అవసరం పడుతుంది. కానీ కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి ఈ క్లాస్ అవసరం కాబట్టి ఇప్పుడు అవసరం పడుతుంది కాబట్టి రాసుకోవాలి. అందుకని ఇది ఆప్షనల్, అంటే అవసరమైతే రాసుకుంటాం, లేకపోతే లేదు. అంటే ప్యాకేజ్ స్టేట్మెంట్ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి రాయట్లేదు, ఇంటర్ఫేస్ కూడా అవసరం లేదు రాయట్లేదు, క్లాస్ డెఫినేషన్స్ కూడా ఇవి అవసరం లేదు ప్రస్తుతానికి రాయట్లేదు. ఓన్లీ మనం మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాసే రాసుకుంటాం. అంటే మెయిన్ మెథడ్ బాడీ దానికి సంబంధించిన, అంటే మెయిన్ మెథడ్ బాడీ దానికి సంబంధించినటువంటి క్లాస్ ఇది కంపల్సరీ. ఇప్పుడు మనకు ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవసరం పడ్డది కాబట్టి అవసరం తగ్గట్టుగా రాసుకుంటున్నాం. అందుకని దీన్ని ఆప్షనల్ అని పెట్టేసాం, బట్ ఇది కంపల్సరీ. సో ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ ని చేంజెస్ చేయాలి దానికి అనుగుణంగా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంపోర్ట్ రాసుకోవాలి. సో స్టేట్మెంట్ ఏంటిది, ఇంపోర్ట్ అనేటటువంటి కీవర్డ్. ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం వాడేటటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇంపోర్ట్. ఇంపోర్ట్ మనకు కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, జావాలో రిజర్వ్ కీవర్డ్స్, అందులో ఇంపోర్ట్ ఒకటి ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ తర్వాత మనం ఏం రాయాలి అంటే ప్యాకేజ్ నేమ్ రాయాలి. ఇది ఒక మళ్ళీ సింటాక్స్, ఇది ఒక రూల్. ఫస్ట్ కీవర్డ్ రాయాలి ఇంపోర్ట్ అని, దాని తర్వాత మనం ప్యాకేజ్ నేమ్ రాయాలి. ప్యాకేజ్ నేమ్ ఏంటిది, java.util అనే ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితే ఈ java.util అనేటటువంటి ప్యాకేజ్ లో చాలా క్లాసెస్ ఉంటాయి, ఇట్లాంటి స్కానర్ టైప్ ఆఫ్ క్లాసెస్ చాలా ఉంటాయి. యూటిల్ అంటే యూటిలిటీ అనమాట. యూటిలిటీ అంటే మనం యూటిలిటీస్ యూజ్ చేసుకునేటటువంటి అన్ని కూడా ఇందులో ఉంటాయి. అంటే డేట్ కి సంబంధించినవి కానీ, ర్యాండమ్ నెంబర్స్ కి సంబంధించినవి, అంటే యూటిలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఇవి. మనం ప్రోగ్రామ్స్ రాస్తా ఉంటే అవసరాన్ని పెట్టాలని నేర్చుకుందాం. సో ఇట్లా మనకు చాలా క్లాసులు ఉంటాయి. ఇప్పుడు మనం java.util అని రాస్తే ఏమవుతుంది అంటే అన్ని క్లాసులు వచ్చేస్తాయి. మనకు అన్ని క్లాసులు అవసరం లేదు కదా మన ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ మనకు స్కానర్ మాత్రమే కావాలి. కాబట్టి ఏం చేస్తున్నాం, మనం ఆ ఒక క్లాస్ నేమ్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. స్కానర్ సెమికోలన్ అంటే ఏం చేస్తున్నాయంటే ఈ స్కానర్ క్లాస్ ని మన ప్రోగ్రామ్ లోకి ఇంపోర్ట్ చేస్తుంది. స్కాన్ అనే క్లాస్ ఎక్కడ ఉంది, యూటిల్ అనే ప్యాకేజ్ ఉంది. యూటిల్ అనే ప్యాకేజ్ ఎక్కడ ఉంది, జావా అంటే నథింగ్ బట్ స్కానర్ అనే క్లాస్ యూటిల్ అనే ఫోల్డర్ లో ఉంది. యూటిల్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంది, జావా అనే ఫోల్డర్ లో ఉంది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మనం జావా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో బట్ కంపైలర్ ఏం చేస్తున్నాయంటే ఆడ ఇన్స్టాల్ అయినటువంటి ఫోల్డర్స్ లోకి ఇది వెళ్ళి వెతుక్కుంటుంది అన్నమాట కంపైలర్. సో అక్కడ స్కానర్ దొరుకుతుంది, దాని ప్రకారం మనకు రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ చేంజెస్ చేసినాం కదా, చేంజెస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ ఇట్ అండ్ ఆఫ్టర్ దట్ కంపైల్ చేసేద్దాం. కంపైల్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు ఈ ఇంపోర్ట్ java.util.scanner అనేది ఏంటిది అంటే స్కానర్ క్లాస్ ఏంటిదో అది ఏం చేస్తుంది, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటది, దానికి అర్థమైపోతుంది ఓ ఇదో క్లాస్ దీంట్లో ఈ మెథడ్స్ ఉన్నాయి ఇదని దానికి అర్థమైపోతుంది. సో కాబట్టి దానికి అర్థమైపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా కంపైల్ అనేది చేసేస్తుంది. కంపైల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, రన్ చేయటమే. సో దీన్ని రన్ చేసేద్దాం. జావా మై మార్క్స్ ఇప్పుడు రన్ అవుతూ ఉంది. ప్రోగ్రామ్ రన్ అవుతుంటే మనకి ఇందాక ప్రోగ్రామ్ రన్ అవ్వగానే మనకు ఎమ్మటే ఈ డీటెయిల్స్ అని వచ్చేసినాయి. బట్ ఇక్కడ ఏంది, ఇక్కడ జస్ట్ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంది. కర్సర్ ఎందుకు బ్లింక్ అవుతుంది, మనం రాసిన ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఇక మనం రాసిన ప్రోగ్రామ్ లోకి వెళ్ళి చూద్దాం. మనం రాసిన ప్రోగ్రామ్ లోకి వెళ్ళినప్పుడు మనం ప్రోగ్రామ్ రన్నింగ్ ఎక్కడి స్టార్ట్ అవుతుందని చెప్పిన మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పిన. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్తుంది, మెయిన్ మెథడ్కి వెళ్తుంది.
మెయిన్ మెథడ్కి వెళ్ళిన తర్వాత స్ట్రింగ్ నేమ్ అన్నాం. సో కాబట్టి నేమ్ అనేటటువంటిది అది రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటాడు. ఆల్రెడీ మనం రిజర్వ్ ఎట్లా చేసుకుంటుంది ఏంటంటే నేను ఇక్కడ ఇందాక చూపించిన కదా నేమ్, అది మెమొరీ లొకేషన్ లో రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ కి వస్తుంది 3 ఇంటీజర్ వేరియబుల్స్ వాటికి సంబంధించినటువంటి లొకేషన్స్ రిజర్వ్ చేసుకుని వాటికి అంటే 3 లొకేషన్స్ రిజర్వ్ చేసుకుంటుంది ర్యామ్ లో, వాటికి 3 పేర్లు ఇస్తుంది. టీఎం ఒకదానికి, ఎంఎం ఒకదానికి, టోటల్ ఒకదానికి. అదైతే దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ కి వస్తుంది స్కానర్ ఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఇప్పుడు ఏమైతుంది స్కానర్ అంటే ఏంటిది ఏంటనేది ఇక్కడ కంపైల్ చేసి ఇక్కడ చెక్ చేసుకుంటుంది కాబట్టి దానికి అర్థం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది ఎస్సీ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ ని తయారు చేస్తుంది. అంటే అది కూడా ఎస్సీ అంటే మెమొరీలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది ఎస్సీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రీడింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఎక్కడి నుంచి రీడ్ చేస్తుంది అని చెప్పినా మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలని చెప్తున్నాం మనం. అది అయిపోయింది. దాని తర్వాత నేమ్ ఈజ్ ఎస్ఎన్ ఎస్సీ డాట్ నెక్స్ట్ అన్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎస్సీ డాట్ నెక్స్ట్. ఎస్సీ డాట్ నెక్స్ట్ అంటే ఏంటిది కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకుంటుంది. అది ఏం రీడ్ చేసుకోవాలి స్ట్రింగ్ ని, క్యారెక్టర్ అంటే నువ్వు ఏమి ఇచ్చినా అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది అనమాట. నువ్వు క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, నంబర్స్ ఇవ్వచ్చు, స్పెషల్ డిజిట్స్ ఇవ్వచ్చు, నువ్వు ఏ స్పెషల్ సింబల్స్ ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది అది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం ఎస్సీ డాట్ నెక్స్ట్ అనే దగ్గర ఉన్నాం మనం ఇక్కడ. అంటే ఇప్పుడు ఏంటి కీబోర్డ్ నుంచి వాల్యూస్ తీసుకోవాలనేది అది వెయిట్ చేస్తూ ఉంది ఇక్కడ. దాని మీనింగ్ అది కర్సర్ అంటే నువ్వు బాబు నువ్వు ఇక్కడ ఎస్సీ డాట్ నెక్స్ట్ రాసినారా, నువ్వు కీబోర్డ్ నుంచి నాకు వాల్యూ ఇవ్వి నేను తీసుకుని దాన్ని తీసుకుపోయి నేను నేమ్ కి అసైన్ చేస్తా అని చెప్తుంది అది ఇండైరెక్ట్. అంటే ఇక్కడ దాని మీనింగ్ అది కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది అంటే దాని మీనింగ్ అది. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, ప్రోగ్రామ్ నేనే రాసింది కాబట్టి నాకు ఇది తెలుసు. నేను ఇక్కడ నెక్స్ట్ ఇచ్చాను కాబట్టి నాకు ఆటోమేటిక్ అర్థమైంది ఇది కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది అంటే నేను ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ అని ఇచ్చిన నేమ్ కోసం ఇచ్చిన కాబట్టి నేను ఒక నేమ్ రాయాలి నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా నేమ్ అని రాస్తున్నా, రాజు నేమ్ రాసేసి ఎంటర్ కొట్టా. ఎంటర్ కొట్టగానే ఏమైపోయింది ఇప్పుడు నేను రాసిన నేము రాజు అనేది ఇప్పుడు నేమ్ కి అసైన్ అయిపోతుంది, నేమ్ కి అసైన్ అవుతుంది. సో ఇది మీకు ఎట్లా ఇగో ఇక్కడ చూడండి మనం నేమ్ ర్యామ్ లో ఉన్నది అని చెప్పినా కదా, ర్యామ్ లో ఇందాక మనం నేమ్ అని తీసుకుంటున్నాం. సో దానికి ఇప్పుడు మనం ఇచ్చిన ఈ రాజు అనేది ఏమైతుంది రాజు అనేది ఇగో ఈ నేమ్ కి అసైన్ అయిపోతుంది. ర్యామ్ అనుకున్నాం ఇందాక మనం నేమ్ కి అసైన్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అయిపోయింది ఏది నేమ్ ఈజ్ అసైన్డ్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్. ఈ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఈ స్టేట్మెంట్ వస్తుంది. ఈ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఇది ఏంటిది టీఎం ఈజ్ అసైన్డ్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇంత ముందేమో మనం డైరెక్ట్ టీఎం ఈజ్ అసైన్డ్ బై 60 అన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా 60 అసైన్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంది ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అన్నాం కాబట్టి అంటే మళ్ళీ కీబోర్డ్ నుంచి వాల్యూ ఇవ్వాలి. అందుకని ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చింది ఇక్కడికి వచ్చి అది మళ్ళీ బ్లింక్ అవుతుంది చూడండి. అరే బాబు నువ్వు ఇక్కడ నెక్స్ట్ డాట్ ఇంట్ అన్నావు అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇంటీజర్ వేరియబుల్ ఇవ్వాలి నేను తీసుకుంటా నువ్వు ఎంటర్ చేయాలి. ఇది ఇక్కడ కర్సర్ మనకు మీనింగ్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు నేనేం చేయాలి మార్క్స్ ఎంటర్ చేయాలి. దేనికోసం నేను ఇది పెట్టిన టీఎం కోసం పెట్టిన అంటే తెలుగు మార్క్స్. సో నాకు తెలుగు మార్క్స్ రాదు కదా, నా మార్క్స్ 75 ఇచ్చేద్దాం. 75 ఇచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నా ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టగానే ఇప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఈ 75 అనేది టీఎం కి అసైన్ అవుతుంది. అంటే ర్యామ్ లో మనకు టీఎం అనేటటువంటి లొకేషన్ లో 75 అసైన్ అయిపోతుంది ర్యామ్ లో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయింది. ఇది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కర్సర్ లింక్ అవుతుంది. సో అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఇవ్వాలి. ఈ ప్రోగ్రామ్ నేనే రాసిన కాబట్టి నాకు ఐడియా ఉంది కదా మళ్ళీ ఎంఎం కి మార్క్ ఇవ్వాలి అనేది. సో అది ఏంటి నేను మ్యాథమెటిక్స్ కి 80 ఇస్తున్నా. 80 ఇచ్చి ఎంటర్ కొట్టేసిన. ఎంటర్ కొట్టగానే ఏమైంది ఎంఎం కి మార్క్స్ అసైన్ అయిపోతాయి. సో ఎంఎం కి మార్క్స్ అసైన్ అయిపోయింది 80 ర్యామ్ లో. సో దాని తర్వాత ఇంకా అయిపోయింది ఆటోమేటిక్ గా టోటల్ ఈజ్ ఈక్వల్ టీఎం ప్లస్ ఎంఎం అంటే ఇప్పుడు మనకు టీఎం లో 75 ఉంది, ఎంఎం లో 80 ఉంది. ఇది నార్మల్ ప్రాసెస్. ఇదంతా 155 టోటల్ కేసు అనేది. దాని తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ అనేది అంతా జరుగుతుంది. మనకు అవుట్పుట్ ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది మనం ప్రోగ్రామ్ రన్నింగ్ లోనే వాల్యూస్ ఇస్తున్నాం మనం. ఈ విధంగా మనం ప్రోగ్రామ్ ఇప్పుడు నువ్వు ఎవరు వచ్చి అడిగినా గానీ ఇక మనం ప్రతిసారి కంపైల్ చేయటము, ఇక్కడ చేంజెస్ చేయటము, కంపైల్ చేయటము, మళ్ళీ రన్ చేసి చూసుకోవటము, ప్రతిసారి అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎవరి మార్క్స్ అని ఇవ్వచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏంది నీ మార్క్స్ ఇచ్చేసినా కదా. ఇప్పుడు ఒకవేళ మీ ఫ్రెండ్ వచ్చి అడిగాడు అనుకున్నా. సో వెరీ సింపుల్ జావా మై మార్క్స్ రన్ చేసి. సో రన్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ నేను ఇచ్చేసి రాము ఆ మార్క్స్ ఏమనుకున్నాం మనం ఇందాక సరే ఫర్ ఎగ్జాంపుల్ 60 or 70 అనుకున్నాం కదా. అంతేనా సరే అవి యాజ్ ఇట్ ఈస్ అట్లా ఇవ్వాలనే లేదు. 60, 70 అనుకున్నాం కదా. సో తెలుగు మార్క్స్ 60 అండ్ మ్యాథమెటిక్స్ మార్క్స్ 70. సో ఆటోమేటిక్ గా వచ్చేసి అంటే ఇది మనం ఇంకా ప్రతిసారి సోర్స్ కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇట్లా రాసుకుంటూ రావచ్చు. అయితే ఇక్కడ రాము 60, 70 ఇప్పుడు ఏమైంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ మనం ఇమాజిన్ చేద్దాం.
మీ ఫ్రెండ్ దగ్గరకు వచ్చిండు, ప్రోగ్రామ్ రాసింది నువ్వే కాబట్టి ఇక్కడ లైన్ బట్టి ఏమేమి ఇవ్వాలో నువ్వే రాసుకున్నావు కాబట్టి నీకు ఐడియా ఉంటుంది. ఈ అందరు అడుగుతారు కదా నువ్వేం చేస్తావా అంటే సింపుల్ గా ఏం చేయొచ్చు, నువ్వు రాసినటువంటి ఈ ప్రోగ్రామ్ ని మై మార్క్స్ డాట్ క్లాస్ ఉంది చూడండి, మై మార్క్స్ డాట్ క్లాస్, ఈ ఫైల్ ను వాళ్ళకు పెండ్రైవ్ పడేసి చేయొచ్చు, లేకపోతే మెయిల్ చేయొచ్చు, లేకపోతే అండ్ ప్రతి ఒక్కళ్ళు చదువుతుంటే ప్రతి ఒక్కరికి మీ కంప్యూటర్ లో ఓపెన్ చేయాలి, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఇవన్నీ ఎందుకు రావు, ఎవరు వాళ్ళు చూసుకోండి అని చెప్పి ఈ మై మార్క్స్ డాట్ క్లాస్ అనే ఫైల్ ను ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసినాం, ఈ క్లాస్ గ్రూప్ లో ఈ ప్రోగ్రామ్ రాసేసి నువ్వు మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఇంకా మై మార్క్స్ డాట్ జావా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ క్లాస్ ఫైల్ ఇస్తే సరిపోతుంది, మై మార్క్స్ డాట్ క్లాస్ ఇస్తే సరిపోతుంది. సో మై మార్క్స్ డాట్ క్లాస్ అనే ఫైల్ ఏం చేసినావు, నువ్వు గ్రూప్ లో పెట్టేసి ఇచ్చేసినావు. ఆ కోడ్ ఏందో వాళ్ళకి తెలవాల్సిన అవసరం లేదు, ఆ కోడ్ నీకు తెలుసు, నువ్వు రాసేసినావు, కంపైల్ చేసినటువంటి ఫైల్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, నువ్వు మై మార్క్స్ డాట్ క్లాస్ ఇచ్చినా కదా దాన్ని వాళ్ళు ఎక్కడో ఒక్కడ సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. సేవ్ వాళ్ళ ల్యాప్టాప్ లలో కూడా ఏమైంటే జావా ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడ సేవ్ చేసిరో ఆ ఫోల్డర్ కి అయితే సరిపోతుంది వెళ్ళేసి. అంటే ఇప్పుడు మనం ఎక్కడ సేవ్ అయింది డి డ్రైవ్ లో జావా ప్రోగ్రామ్స్ అనే దాంట్లో కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి రన్ చేసినాం. వాళ్ళ సిస్టమ్స్ లో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఈ డ్రైవ్ లో పెట్టుకున్నారు, వాళ్ళు ఫోల్డర్ మనం నువ్వేమో జావా ప్రోగ్రామ్స్ అని ఇచ్చినా కదా వాళ్ళు ఇంకొకటి నేమ్ ఇచ్చుకున్నారు అనుకో, ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి వాళ్ళ సిస్టమ్ లో ఈ మై మార్క్స్ ఎక్కడైతే మై మార్క్స్ డాట్ క్లాస్ ఎక్కడైతుందో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి వెరీ సింపుల్ వాళ్ళు ఏం చేయొచ్చు, జావా మై మార్క్స్ అని వాళ్ళ సిస్టమ్ లో రన్ చేస్తున్నాం అనుకుందాం. కంపైల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కంపైల్ చేసిన ఫైల్ యూజ్ చేసిన కాబట్టి వాళ్ళు కంపైల్ చేయడం, వాళ్ళు ఒకరు కంపైల్ చేయాలనుకున్నా కానీ అది పాసిబుల్ అవ్వదు. ఎందుకని కంపైల్ చేయాలంటే కంపల్సరీగా మనకు డాట్ క్లాస్ ఫైల్ ఇవ్వాలి, మనం డాట్ క్లాస్ ఫైల్ ఇవ్వాలి, డాట్ జావా ఫైల్ ఇవ్వాలి, డాట్ జావా ఫైల్ ఇవ్వలేదు కదా, ఆల్రెడీ కంపైల్ చేసిన ఫైల్ ఇస్తున్నా కాబట్టి జస్ట్ వాళ్ళు డైరెక్ట్ రన్ చేసుకుంటే సరిపోతుంది. జావా మై మార్క్స్ అని ఇప్పుడు ఇది వాళ్ళ సిస్టమ్ లో అని అనుకోండి, జావా మై మార్క్స్ అని ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత ఏమైంది, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే వాళ్ళకి ఏమైతుంది, ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. కర్సర్ బ్లింక్ అవుతూ ఉండగానే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు, ఈ కర్సర్ బ్లింక్ అవుతుంది అంటే ఒకవేళ వాడు ప్రోగ్రామర్ అనుకోండి వాడికి కొంత ఐడియా వస్తుంది, ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది అంటే కీబోర్డ్ నుంచి నేను ఇవ్వాలి అని అర్థం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మాత్రం నాలెడ్జ్ కూడా లేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు నాన్ కంప్యూటర్ మీ ఫ్రెండ్స్ అనుకోండి, మీ క్లాస్ ఫ్రెండ్స్ అనుకోండి, మీ ఫ్రెండ్స్ అనుకోండి, నాన్ కంప్యూటర్ లో అనుకోండి, అలా ఇట్లా రన్ చేసుకోవాలని చెప్పాం అనుకోండి, సరే వాడుకు ఇట్లా రన్ చేస్తున్నాను ఇమాజిన్ చేస్తున్నాం కొంత. ఇప్పుడు ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది, మరి కర్సర్ బ్లింక్ అవుతున్నప్పుడు ఇది ఏం ఎంటర్ చేయాలనేది నాకు అర్థం అవుతుంది, కానీ ఏం ఎంటర్ చేయాలి, ప్రోగ్రామ్ రాసిందేమో నువ్వు కాబట్టి నీకు తెలుసు, ఇక్కడ ఫస్ట్ నేను నేమ్ ఇవ్వాలి, దాని తర్వాత తెలుగు మార్క్స్ ఇవ్వాలి, దాని తర్వాత మ్యాథమెటిక్స్ మార్క్స్ ఇవ్వాలి అని నీకు అర్థం అవుతుంది. బట్ అతనికి ఏం అర్థం అవుతుంది, ఇక్కడ నేను ఏం ఎంటర్ చేయాలి అనేది అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ ఫోన్ కాల్ లేదా వాట్సాప్ చాటింగ్, అరే ఫస్ట్ ఏం ఎంటర్ చేయాలా, నెక్స్ట్ ఏం ఎంటర్ చేయాలా, మళ్ళీ తర్వాత ఏం ఎంటర్ చేయాలి, ఇదంతా కన్ఫ్యూజన్ అవుతుంది కదా. సో అంటే ఏంది, మనం రాసిన ప్రోగ్రామ్ యూజర్ ఫ్రెండ్లీగా లేదు, అంటే ఏం ఎంటర్ చేయాలో మనం ఇక్కడ చెప్పట్లేదు. బట్ నువ్వు ఫస్ట్ ఏం ఎంటర్ చేయాలి, దాని తర్వాత ఏం ఎంటర్ చేయాలి, దాని తర్వాత ఏం ఎంటర్ చేయాలి అనేటటువంటి డీటెయిల్స్ కనుక నువ్వు ఇచ్చినావు అనుకో, నీకు వాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేయరు, వాళ్ళు నీకు ఫోన్ కాల్ చేయరు, చాట్ లో కూడా నిన్నేమి డిస్టర్బ్ చేయరు. సో అంటే ఏంటి, మనం ప్రోగ్రామ్ రాసినప్పుడే ఏది దేని తర్వాత ఎంటర్ చేయాలనేది మనం చెప్పేసినాం అనుకో, ప్రోగ్రామ్ ఇంకాస్త బాగుంటది, ఎవరు కూడా నిన్ను డిస్టర్బ్ చేయరు. మనం ఏటీఎం మిషన్ కి వెళ్ళాం అనుకోండి, ఏటీఎం మిషన్ లో మనం కార్డు పెట్టిన తర్వాత అదే అడుగుతుంటది చూడండి 1 by 1, అట్లా ఇక్కడ అడిగింది అనుకోండి ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయరు. ఏటీఎం మిషన్ జావా ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళు ఎవరు వాడట్లేదు కదా, 99% కంప్యూటర్ గురించి ఎవరు తెలియని వాళ్ళపై దాన్ని డైరెక్ట్ వాడుకుంటున్నాం. ఎందుకు, అక్కడ అడుగుతుంటది, ఇంకో నువ్వు ఫస్ట్ ఇది ఎంటర్ చేయి, దాని తర్వాత నీకు ఏం కావాలి, దాని తర్వాత నీకు ఏం కావాలంటే అవన్నీ ఎంటర్ చేస్తాం, అంటే అది అడుగుతుంటది, మనం ఆన్సర్ ఇస్తుంటాం, అడుగుతుంటది ఆన్సర్ ఇస్తుంటాం, అది క్లియర్ అయిపోతుంది. అట్లనే ఇక్కడ కూడా అది అడగాలి మనం ఆన్సర్ ఇవ్వాలి, అది అడగాలి మనం ఆన్సర్, అట్లా మనం ప్రోగ్రామ్ రాసాం అనుకోండి చాలా ఈజీ అవుతుంది. దాన్ని యూజర్ ఫ్రెండ్లీగా ప్రోగ్రామ్ రాయటం అంటారు. ఇప్పుడు మీ ఫ్రెండే కాదు, ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఈ ప్రోగ్రామ్ రన్ చేసినావు అనుకో, నువ్వే మర్చిపోతావు, నేను ఫస్ట్ ఏం ఎంటర్ చేయాలి, సెకండ్ ఏం ఎంటర్ చేయాలి, థర్డ్ ఏం ఎంటర్ చేయాలి, మనమే మర్చిపోతాం. జనరల్ గా కామన్ గా జరిగేటటువంటిది అది. సో మరి యాక్చువల్ ప్రోగ్రామ్స్ మనం వాడుకోవడానికే కాదు కదా మనం ప్రోగ్రామ్స్ రాసేది, సాఫ్ట్వేర్ రాసేది, ఎవరో వాడుకోవడానికి మనం రాసినప్పుడు ఏంది, మనం రాసినది మనకు తెలుస్తుంది, బయట ఏం తెలుస్తుంది, అసలు మన కోసం మనం మ్యాక్సిమం రాస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీలో మనం పోయి ఉద్యోగాలు చేసేందుకు ఎవరి కోసమో రాస్తాం మనం, మరి వాళ్ళకి అర్థం కావాలి కదా నువ్వు ఏం రాసినవో ఏంటిదో, వాళ్ళు ఈజీగా యూజ్ చేసుకోవాలి. కాబట్టి అట్లా ఉండే విధంగా మనము ఇక్కడ ప్రోగ్రామ్ చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేయాలి, ఇప్పుడు నాకేం కావాలి, ఈడ కర్సర్ బ్లింక్ అవుతుంది, ఎందుకు బ్లింక్ అవుతుంది, ఇది నేమ్ ఎంటర్ చేయడం కోసం బ్లింక్ అవుతుంది. అంటే ఇక్కడ వెరీ సింపుల్,
అరే నేమ్ ఎంటర్ చేయి బాబు అని ఇక్కడ రాయాలి. అది మరి అంటే ఇక్కడ మనకు కన్సోల్ లో కనపడాలి, నేమ్ ఎంటర్ చేయమని ఇక్కడ కనపడాలి. కనపడాలంటే మనకు వెరీ సింపుల్, ఏం చేస్తాం, ప్రింట్ వాడతాం మెథడ్, అంతే. సో ఇప్పుడు అంతే కదా, మనకు అవుట్పుట్ లో మనకి ఇక్కడ ఇది రావాలి. నువ్వు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయి, దాని తర్వాత తెలుగు మార్క్స్ ఎంటర్ చేయి, దాని తర్వాత మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎంటర్ చేయని మనకి ఇక్కడ కనపడాలి. కనపడితే దానికి అనుగుణంగా మనం ఎంటర్ చేసుకుంటూ పోతుంటాం. మరి కనపడాలి, స్క్రీన్ మీద కనపడాలి అని అంటే ఏంది, మనం చేయాల్సింది ప్రింట్ మెథడ్. సో ఇక్కడ ప్రింట్ మెథడ్ రాస్తే సరిపోతుంది, వెరీ సింపుల్. నేను టైప్ చేయకుండా మొత్తం టైప్ చేయకుండా ఇక్కడ నేను కాపీ చేస్తున్నా, ఇదంతా కాపీ చేసి పేస్ట్ చేస్తా. కంట్రోల్ సి కాపీ పేస్ట్, కంట్రోల్ వి. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ ఇది అవసరం లేదు, అది వస్తుంది. సో మై నేమ్ ఈజ్ కాదు, మనకు కావాల్సింది ఇక్కడ ఏంటిది, మనకి ఏం కనపడాలి స్క్రీన్ మీద, ఎంటర్ యువర్ నేమ్ అని కనపడాలి. ఎంటర్ యువర్ నేమ్ కోలన్. ఇక్కడ నేను ప్రింట్ లైన్ ఇవ్వట్లేదు, ప్రింట్ ఇస్తున్నా. ప్రింట్ లైన్ ఇస్తే ఏమవుతుందంటే అది ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్తే నువ్వు నెక్స్ట్ లైన్ లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. మనకు అదే లైన్ లో ఎంటర్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ అని, మీకు నెక్స్ట్ లైన్ లో కావాలనుకుంటే ఎల్ఎన్ పెట్టుకోవాలి. సో మీరు ఒకసారి ఆ ఎల్ఎన్ ఇచ్చి చూడండి, ప్రింట్ ఇచ్చి చూడండి, ఆ డిఫరెన్స్ ఏందనేది, ఏం జరుగుతుందని మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అని అన్న తర్వాత అది ఎస్సీ డాట్ నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తా, నా నేమ్ ఇచ్చేస్తా. దాని తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కదా. సో అంటే ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఏంటి, మనం తెలుగు మార్క్స్ ఎంటర్ చేయమని చెప్పాలి, ఎందుకంటే నెక్స్ట్ తెలుగు మార్క్స్ కదా ఎంటర్ చేయడానికి. సో అక్కడ తెలుగు మార్క్స్ ఎంటర్ చేయమని మనకు చెప్తే సరిపోతుంది. అంటే ఎంటర్ తెలుగు మార్క్స్ అని రాస్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఎంటర్ తెలుగు మార్క్స్ అయిపోయింది. ఎంటర్ తెలుగు మార్క్స్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత కర్సర్ బ్లింక్ అవుతుంది, ఏది దీనికోసం. నువ్వు తెలుగు మార్క్స్ ఎంటర్ చేస్తావు. తెలుగు మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఎంటర్ చేయాల్సింది మ్యాథమెటిక్స్ మార్క్స్. ఇది నెక్స్ట్ ఏం చేస్తుంది, మ్యాథమెటిక్స్ మార్క్స్ తీసుకోవాలి. తీసుకోవడానికి ముందు మనం మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎంటర్ చేయని చెప్పినాం అనుకో, ఈజీగా ఉంటుంది కదా. సో తెలుగు ప్లేస్ లో మ్యాథమెటిక్స్ ఆర్ మ్యాథ్స్ అని రాస్తుంది, సింపుల్ గా మ్యాథ్స్. సో ఇట్లా రాసేసిన కదా. సో దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసేసి చేంజెస్ అయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, అయ్యో నేను ఇది కంప్లీట్ చేయలేదు. సో ఓకే, ఇది కంప్లీట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను సేవ్ చేసేసాను కదా. సేవ్ చేసేసిన తర్వాత దీన్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ చేస్తున్నా, జావాసి మై మార్క్స్ డాట్ జావా. కంపైల్ అయిపోయింది. కంపైల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తున్నా, జావా మై మార్క్స్. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, జావా మై మార్క్స్ అనగానే ఎంటర్ యువర్ నేమ్ అని అనండి. అంటే ఇప్పుడు ఏమైంది, సేమ్ మళ్ళీ కామన్, మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రన్ అవుతుంది. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కొంతమంది బోర్ కొడితే కొట్టచ్చు కానీ, బట్ యు ఆర్ ఇన్ ది బిగినర్స్. మనం స్టార్టింగ్ పొజిషన్ ఉన్నాం కాబట్టి నేను చెప్పింది చెప్తూ ఉండొచ్చు, బట్ వినండి. సో మెయిన్ మెథడ్కి వస్తుంది. స్టార్టింగ్ లో ప్రతి కాన్సెప్ట్ మీరు వినటం మంచిది, వినటం ద్వారానే ఎక్కువసేపు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రిపీట్ అవుతూ ఉంటుంది. సో డోంట్ వరీ. మళ్ళీ మనం మెయిన్ మెథడ్కి వెళ్తాం. దాని తర్వాత నేమ్, టీఎం, ఎంఎం, టోటల్ ఇవన్నీ మెమరీ లొకేషన్స్ అయిపోతాయి. దాని తర్వాత స్కానర్ క్లాస్ తయారైపోతుంది, స్కానర్ ఆబ్జెక్ట్ తయారైపోతుంది. ఇక్కడికి వచ్చేస్తాం మనం. 3 స్టేట్మెంట్స్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసినాం. ప్రింట్ ఇక్కడికి వచ్చేసినాం. ప్రింట్ ఎంటర్ యువర్ నేమ్ అన్నాం. సో అనగానే స్క్రీన్ మీద ఎంటర్ యువర్ నేమ్ అనేది, ఇక్కడ మనం ప్రింట్ లైన్ అనలేదు, ప్రింట్ అన్నాం కాబట్టి అదే లైన్ లో చూడండి కర్సర్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ కర్సర్ బ్లింక్ చేస్తుంది, ఎంటర్ యువర్ నేమ్ అని ఇక్కడ వచ్చేసింది కాబట్టి నువ్వు ఈజీగా రాయగలుగుతావు. ఇక అంటే మీ ఫ్రెండ్కి ఇచ్చినా గానీ మళ్ళీ నీకు కాల్ చేయడు. ఇక మీ ఫ్రెండే కాదు, ఇంకా ఎవరు వాడినా కానీ వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది, ఓహో నేను ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి అనేది. సో నేను ఇప్పుడు ఇక్కడ రాణి అని ఇస్తున్నా. ఎంటర్ యువర్ నేమ్ రాణి ఇచ్చేసిన. రాణి అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఎంటర్ యువర్ నేమ్ అని అయిపోయింది. దాని తర్వాత ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటి ఇది కూడా అయిపోయింది. నేమ్ కి రాణి ఎస్ అని అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఈ స్టేట్మెంట్ వచ్చింది, ఎంటర్ తెలుగు మార్క్స్ అని వచ్చేసింది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 7 ఉంటుంది కర్సర్. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటి ఎగ్జిక్యూషన్ కార్డ్ ఉంది. సో ఇక్కడ ఏం తెలుగు మార్క్స్ ఎంటర్ చేయాలి. సో తెలుగు మార్క్స్ 8 ఇస్తున్నా. 8 ఇచ్చి ఎంటర్ కొట్టాలి. ఇప్పుడు ఏమైంది, ఇగో ఇది అయిపోయింది, ఈ లైన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇది కూడా అయిపోయింది. ఎంటర్ మ్యాథ్స్ మార్క్స్ అని వచ్చేసింది. ఈ లైన్ కూడా అయిపోయింది. ఇక్కడ వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటి ఇక్కడ ఉన్నది ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటే ఇక్కడ వెయిట్ చేస్తుంటది. సో ఇక్కడ నేను మ్యాథమెటిక్స్ మార్క్స్ చేస్తున్నా, 76 అని ఇచ్చేసిన. సో దాని తర్వాత ఏమైంది, సో ఆటోమేటిక్ గా ఈ ప్రాసెస్ అంతా సరిపోయింది. టోటల్ అనుకుంది. టోటల్ దాని తర్వాత ఇవన్నీ డిస్ప్లే చేసింది.
సో ఎంటర్ మ్యాథ్స్ మార్క్స్ అనగా 76 ఇచ్చేసినా. మై నేమ్ ఈజ్ రాణి, ఇక్కడ నేమ్ రాణి, ఆటోమేటిక్ గా మనం ఇక్కడ రాణి వేసాను. ఏమేమి డీటెయిల్స్ ఇస్తే అవి. అండ్ టిఎం తెలుగు మార్క్స్ 80, మ్యాథ్స్ మార్క్స్ 76, ఇక్కడ ఎంఎం టిఎం ఎంఎం అండ్ టోటల్ 150. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ ని రాయటం. ఇట్లా రాస్తే ఏమవుతుంది అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో మనం ప్రోగ్రామ్ ని ఇట్లా రోజు కొద్దిగా ప్రతి ప్రోగ్రామ్ లో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ దానికి అనుగుణంగా ప్రోగ్రామ్ ని నేర్చుకుంటూ వద్దాం. సో ఇది అయితే ఈ ప్రోగ్రామ్ లో ఇంతవరకు మీకు క్లియర్ అర్థమైందని అనుకుంటున్నా. సో దీని రిలేటెడ్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ 2 సబ్జెక్టులు తీసుకున్నా. మీరు 2 కాకుండా ఒక 4, 5, 6 అట్లా తీసుకొని సేమ్ ఈ ప్రోగ్రామ్ రాసి ప్రాక్టీస్ చేయండి. అట్లే దానికి అనుగుణంగా నేను ఇక్కడ ఏం చేసిన మై నేమ్ ఈజ్ మై మార్క్స్ ఇట్లా నేను ఒక రకంగా రాసిన. మీరు ఇట్లా కాకుండా మీరు ఇంకొక వేరే రకంగా డిస్ప్లే అవ్వడానికి ఈ ప్రింట్ లైన్ మెథడ్ ని డిఫరెంట్ గా అప్లై చేసి చూడండి. అక్కడ ఇక్కడ నేను ప్రింట్ అని ఇచ్చిన కదా, ఇక్కడ ప్రింట్ కాకుండా మీరు ప్రింట్ ఎల్ అని ఇచ్చేసి దాని డిఫరెన్సెస్ ని చూడండి. సో ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఒకటి చూడండి, టోటల్ ఈజ్ అసైన్డ్ బై టిఎం ప్లస్ ఎంఎం అన్నా. అయితే ఇక్కడ ఏమవుతుంది, టోటల్ ఈజ్ అసైన్డ్ బై టిఎం ప్లస్ ఎంఎం అనగానే ఫస్ట్ అంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఇది ఏంటంటే ఈక్వల్ సింబల్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్. దాని తర్వాత ప్లస్ అనేది ఎడిషన్ ఆపరేటర్, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తుంది. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఫస్ట్ ఇది జరుగుతుంది టిఎంఈ ప్లస్ ఎంఎం ఇవి 2 యాడ్ అవుతాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఇది టోటల్ జరుగుతుంది, టోటల్ కి అసైన్ అవుతుంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఎడిషన్ చేయడానికి ప్లస్ వాడుతున్నా అని చెప్పిన. మనం జావాలో ఓన్లీ ఎడిషనే చేస్తామా? ఎడిషన్ కాకుండా ఇంకా చాలా చేస్తాం కదా. సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. ఇంకా ఇవి కాకుండా ఇంకా రకరకాల ఆపరేటర్స్ మ్యాథమెటిక్స్ లో మనం చాలా ఆపరేషన్ మనం ప్రాబ్లమ్ సాల్వింగే చేస్తుంటాం. ప్రోగ్రామ్ రాసేది ఏంటి, మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వడం కోసం. మ్యాథమెటిక్స్ లో మనం చాలా రకాల సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇస్తున్నాం. ఓన్లీ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కాకుండా ఇంకా రకరకాల పనులు చేస్తున్నాం. అవన్నీ కూడా ఇక్కడ చేయాలని అంటే ఓన్లీ ఈ 4 ఆపరేటర్స్ మాత్రమే సరిపోవు కదా. ఇంకా చాలా ఆపరేటర్స్, చాలా పనులు చేయాలంటే ఇంకా చాలా ఆపరేటర్స్ కావాలి. సో అవన్నీ ఏంటిది, అసలు జావాలో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి, వాటి ద్వారా మనం ఏమేమి ఆపరేషన్స్ చేయవచ్చు, అవి ఎట్లా వర్క్ అవుతాయి, ఏంటిది, ఇదంతా కూడా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.